హ్యూమన్ బ్రెయిన్కి వర్క్ చెప్పాలి కరెక్ట్గా. ఏ తయారు చేసింది కూడా హ్యూమన్ బ్రెయినే ఆఫ్ కోర్స్. అది హ్యూమన్ బ్రెయిన్ లేకపోతే ఏ ఉండదు. అప్పుడప్పుడు మిషన్ తప్పు చేస్తుంది, మైండ్ కూడా తప్పు చేస్తుంది. కానీ మా మిషన్ తప్పు చేస్తే మిషన్ని రెక్టిఫై చేయాల్సింది మనిషే, ఏ కాదు. సో మన దగ్గర వచ్చేసరికి వాళ్ళకి మనం ఐఐటీలు ఎన్ఐటీలు రికమెండ్ చేయొచ్చా? అసలు అప్పటికి అలా స్టేబుల్గా ఉంటాయా అంటే? ఇప్పుడే ఈ చూసారా, ఈ కొన్ని కొన్ని చెప్పాను ఇందాక, పాస్ట్ క్వశ్చన్లోనే చెప్పాము. ఒక కంపెనీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మంచిదే వాడు చెప్పాడు, మా ఊరు చెప్పాడు. నేను అడుగుతున్నా బ్రో. ఫస్ట్ ఎన్ఐటీస్ లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది ఎన్ఐటీస్ లో? ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అడిగింది. ఫీ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలాగ ఉన్నాయో కొద్దిగా వాళ్ళకి ఒక జస్ట్ ఐడియా, అంత డెప్త్ కాదు. ప్లేస్మెంట్స్ వచ్చేసి మాక్సిమం థర్డ్ ఇయర్ ఎండింగ్ కల్లా మాక్సిమం సగం మంది ప్లేస్ అవుతారు. బ్రో మనకి ఇక్కడ బ్యాక్లాగ్ అంటాం మనం, అక్కడ రిక్స్ అంటారు. ఎన్ఐటీ ఐఐటీస్ లో ఏంటంటే రిక్స్ అంటారు బేసిక్. సో వెల్కమ్ టు ది బ్లాగ్స్ ఎట్ ద రేట్ వైజాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో, పాడ్కాస్ట్ విత్ హర్ష. నేను ఫస్ట్ ట్రై చేస్తున్నా. ఆడెవడో మీకు తెలిసి పాత వీడియోలో మీరు చూసే ఉంటారు. పాడ్కాస్ట్ సీరియస్గా ఉండాలి, కానీ మా మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్తో మేము ఇలా మాట్లాడుతున్నాం, అందుకనే డోంట్ జడ్జ్ చేయకండి. సో చాలా కష్టపడి అరేంజ్ చేసాం. ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పసే తప్ప ఇంకేం లేదు. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఎవరైనా పేరెంట్స్ కానీ ఇంకెవరైనా ఉంటే, పేరెంట్స్ స్టూడెంట్స్ అన్ని క్వశ్చన్స్ మేము తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో వెల్కమ్. ఇంకా మొదలు పెడదామా? సో హర్ష, ఒక్కసారి మా వ్యూయర్స్కి మైసెల్ఫ్ రామ్. నేను ప్రస్తుతం అయితే ఎన్ఐటీ క్యాలిక్యులేటర్ చదువుతున్నా. నేను చేసేది ఆర్కిటెక్చర్ బ్రాంచ్. బేసిక్గా కొన్ని క్వశ్చన్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసాం. ఏంటంటే మేము ఇంటర్ అయిపోయిన తర్వాత మాకేం డౌట్స్ ఉన్నాయి అనే దాని మీద మేము ఇవన్నీ షార్ట్ లిస్ట్ చేసాం అనమాట. ఇప్పుడు మేము కొన్ని క్వశ్చన్స్, ఒక 13 క్వశ్చన్స్ మేము షార్ట్ లిస్ట్ చేసుకుని అవి వాటి మీద చిన్న పాడ్కాస్ట్లో చేస్తున్నాం. మిగతా క్వశ్చన్స్ అనేవి మా సీనియర్స్, అంటే ఐఐటీస్లో ఉన్న వాళ్ళు, ఇంకా సూపర్ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకుని నెక్స్ట్ ఇంకా ఇది ఒక సిరీస్లో చేద్దామని. సో మీకు కానీ ఇంకా ఈ పాడ్కాస్ట్ నచ్చి ఇంకా చేయమంటే, స్టూడెంట్స్ ఎన్ఐటి బోల్డన్ కాలేజెస్, ఇండియాలో బోల్డన్ కాలేజెస్ ఉన్నాయి, వాటి మీద పాడ్కాస్ట్ చేయమంటే కంపల్సరీ మేము ఒక స్టెప్ ముందుకు తీసుకొని ట్రై చేస్తాం. మాకు ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్లో వాళ్ళ కాలేజ్ ఎన్ఐటి ఉంది, ఐఐటి మెడ్రాస్ ఎంటెక్ స్టూడెంట్ కూడా ఒక అక్క ఉన్నారు. అక్కను కూడా కాంటాక్ట్ అయ్యాం. ఎవరికైనా కావాలి, ఇంకా ఇంట్రెస్ట్ మీరు చూపిస్తే గ్యారంటీ మేము చేసే అవకాశాలు ఉన్నాయి. అదంతా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి స్టార్ట్ చేద్దాం. సో మామ, ఇది ఫన్నీలాగా ఉంటుంది మీకు. అసలు మనం 10th అయిపోయేటప్పటి నుంచి మనం ఆడుతూ పాడుతూ జల్సాగా తిరిగాం. సడన్గా ఎంటర్ అయిపోయిన తర్వాత నువ్వు సపరేట్ అయిపోవు, నేను సపరేట్ అయిపోవు. నీది నారాయణ, నాది చైతన్య. చూసావా, కన్ఫ్యూజ్ అయిపోతున్నావు ఇక్కడ, ఫస్ట్ టైం కదా. సో అలాగే ఉంటుంది. ఆడు చైతన్య ఐఐటి, ఆడు 1-1-1. నాది నారాయణ, నాది 1-1-1. కానీ నేను బాగా చదవను, వాడు బాగా చదువుతాడు. అంటే వాడికి మ్యాథ్స్ బావచ్చు భయ్యా, మిగిలిన నాకు అన్నీ బావచ్చు. సో నాకంటే ఈడు ఐఐటి ఎన్ఐటీలోకి ఏం చేస్తున్నాడని నాకు అస్సలు తెలీదు. అసలు ఐఐటి ఎన్ఐటి నీ ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ చేస్తున్నావు, బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 5 years తర్వాత ఎంఆర్ కూడా చేసేస్తాం అని చెప్తున్నావు. కాబట్టి నాకైతే ఫుల్ బేసిక్గా అది ఇంకా అనుకుంటున్నాం, అవి ఇంకా లేదు. సో అది మాకు తెలీదు, కానీ మా వాడు ఖచ్చితంగా అనుకున్నాడంటే చేస్తాడు కూడా. నేను ఏం చేస్తానో మీకు ముందు వీడియోలో చెప్తాను. సో బేసికల్లీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనమాట, పర్సనల్, అందరికీ తెలిసిందే. కొద్దిగా 1.5x రికమెండ్ చేస్తాం, లేదా 1.2x. మరి మీకు పేషెన్స్ ఎక్కువ ఉందంటే మా వ్లాగ్, పాడ్కాస్ట్ మొత్తం ఫుల్ ప్లెజ్డ్ వాచ్ చేయండి. సో ముందుగానే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ పెన్ కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఈ పెన్ చరిత్ర తెలియాలంటే మీరు నా పాత వీడియో చూడాలి. ఇప్పుడు దాన్ని ప్రమోషన్ చేయట్లే, పాడ్కాస్ట్లోకి వెళ్దాం. సో వీడియో వచ్చేసి పైన పిన్ చేస్తాం, చూసి. సో అసలు నువ్వు ఐఐటి ఎన్ఐటికి మీ మమ్మీ డాడీ వల్ల వెళ్ళాలనుకున్నావా, లేదా అసలు నీ ఇంట్రెస్ట్ లోపల నుంచి? నీ ఇంట్రెస్ట్ అయితే నాకన్నా కోపం అంతా ఎవడో ఉంటాడు. ఆ తర్వాత పర్సనల్ వ్లాగ్లో చెప్తాం. సో దానికి కూడా స్టే ట్యూన్లో ఉండండి. అసలు ఏంటి ఇంట్రెస్ట్? బేసిక్గా అది నా ఇంట్రెస్ట్ కాదు. ఏమైందంటే నన్ను డాడీ వచ్చేసి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు.
మేము క్యాజువల్గా వెళ్ళి కూర్చుంటే ఎవరో వచ్చారు అంకుల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను నా మట్టు కూర్చొని వింటున్నా. సడన్గా తీసుకొచ్చారు టాపిక్, ఏ కాలేజ్ జాయిన్ అవుతావు అని. నేను వచ్చేసి మా సార్ వచ్చేసి కొంచెం ఇస్తూ ఉంటారు అనమాట, ఏమంటే రికమెండేషన్స్ అవి ఇస్తూ ఉంటారు కాలేజెస్కి అట్లకైనా, ఎందుకంటే వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది కాబట్టి జాయిన్ చేస్తారు. సో నేను వాళ్ళ మాట విని ఇక్కడ ఆకాశ్ ఆకాశ్ అనేది ఇక్కడ ఎన్ఈడి స్పెన్సర్స్ పైన ఆకాష్. ఆకాశ్ జాయిన్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను అనమాట. తీరా అదేం నన్ను కన్విన్స్ చేశారు, ఆకాశ్ వద్దు అంటే. సో నేను వీళ్ళు ఉన్నారని నారాయణ అని ఫిక్స్ అయ్యాను. నారాయణ తీరా చూస్తే నారాయణ కూడా వద్దు, చైతన్య బాగుంటుంది అన్నారు. ఓకే అని వాళ్ళని వాదిస్తున్నారు, పెద్దలతో ఏం వాదిస్తున్నాను ఊకొట్టాం. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన చైతన్య ప్రిన్సిపల్. సో అడిగాడు అనమాట, 10th ఎంత వస్తాయి బాబు అని. ఒక 500 దగ్గర వస్తుంది అని చెప్తే, సో ఓకే అయితే ఎంసెట్ ప్రిపేర్ అవుదాం అన్నారు. మా బ్రదర్స్ అందరూ ఐఐటి ప్రిపరేషన్లో ఉన్నారు. సో బ్రదర్స్ అందరూ ఐఐటి ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి సో నన్ను తోస్తారు, ఐఐటి ప్రిపరేషన్కి వెళ్ళిపో, సూపర్ 60 అనే గ్రూప్ ఉంటుంది, అందులో వేసేస్తా ఉన్నారు. నాకు అంత కెపబిలిటీ లేదు, తగ్గించండి అని బేరం వాడితే మనకి ఎన్ఐటి కోసం C120లో వేసారనమాట. సో ఆ రోజే ఇంకా అలాగే ఏదో జాయిన్ అయిపోయాం. అలాగే ఎన్ఐటి మనకైతే బేసిక్గా ఇంట్రెస్ట్ లేదు ఎన్ఐటి మీద. సో 1 year అలా గడిచిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సీరియస్నెస్ కావాలి కదా, ఏదో ఒకటి జాయిన్ అవుతా అనుకుంటున్నాం కదా, ఏదో ఇలా జాయిన్ అవుదాం అన్నప్పుడు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉన్నదే చేయాలి, లేదా ప్యాషన్ ఫాలో అవ్వాలి అనేది ఉంది. సో ప్యాషన్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు అసలు మనకేం ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకుంటే ఆర్ట్ రిలేటెడ్ ఆర్ క్రియేటివ్ థింగ్స్ అనేవి మనకి ఇంట్రెస్ట్ ఉన్నది. సో నాకు నచ్చింది కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇంకా క్రియేటివ్గా ఉండాలి, ఇలా షార్ట్ లిస్ట్ చేసుకుంటూ అలాగ బీఆర్క్ బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ ఎక్కడ బాగుంటుంది అంటే 3 colleges, టాప్ 3లో ఎన్ఐటి క్యాలికట్ ఉంది, ఎస్పీఏ ఢిల్లీ, ఎన్ఐటి క్యాలికట్ ఉంది. సో నేను మనకి హిందీ వచ్చు, సో నార్త్ వెళ్దామని ఎస్పీఏ ఢిల్లీకి ఫోకస్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఎన్ఐటి క్యాలికట్లో పడ్డా అనమాట. అలాగే వచ్చా ఎన్ఐటికి. నా టార్గెట్ అయితే ఎస్పీఏ ఏంటి బ్రో అంటే అది స్పెసిఫిక్గా ఆర్కిటెక్చర్ కోసం ఉంటే కాలేజెస్ అనమాట. అవి కూడా మనం మెయిన్స్ రాసి వెళ్ళాలి, బట్ ఎన్ఐటి అని ట్యాగ్లైన్ ఉండదు. అది మా బేసిక్ అయితే స్టోరీ నాది, ఎన్ఐటికి ఎలా వెళ్ళావయ్యా అంటే. పెద్ద స్టోరీ భయ్య. అంటే మూవీ అంటే తెలియకుండా తెలిసి తెలియనట్టు ఇలా దూరిపోయాడు అనమాట ఎన్ఐటీలో. ఎన్ఐటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇది మీరు రివెంజ్ తీర్చుకోండి కంపల్సరీ. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ రివెంజ్ తీసుకోండి. ఇలాంటిది కరెక్ట్, నాట్ యాక్సెప్టబుల్. ఎన్ఐటి ఆర్కిటెక్చర్ అంటే మరి కానీ బాగా క్రియేట్ చేస్తాడు, బాగా చేస్తాడు. వాడు ఫ్యూచర్లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. అదే ముందుగానే చెప్తున్నాం, అది జస్ట్ ఫ్యూచర్లో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. మేము అందరూ బిజినెస్ ప్రతి ఒక్కరు బిజినెస్లోకి కాంపిటీషన్ పెరిగిపోయింది. అఫ్కోర్స్ మేము పెడతాం, వాడు ఆర్కిటెక్చర్ బిజినెస్ పెడతాం, నేను సపోర్ట్ చేస్తాం. ఎంత సెకండరీ డిస్టర్బ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మీరు రెడీయా? నువ్వు రెడీయా? కానీ సో ఇంకా ల్యాక్ చేస్తూ ఉంటాడు. లేక జస్ట్ మరి ఫన్ భయ. ఇప్పుడు పాడ్కాస్ట్ అన్న మా ఫ్రెండ్స్ మధ్యలో మా ఫన్ ఉంటుంది. ఇంకా మీరు చూడలేదు కానీ స్కూల్ టైంలో బోల్డ్ ఫన్ ఉండేది, మీరు మిస్ అయిపోయారు. మా దగ్గర అప్పుడు ఫోన్లు కెమెరాలు ఏం లేవు. ఇలా రికార్డ్ చేసుకుంటే మీరు నవ్వి పడిపోయి వస్తారు. అసలు వేస్ట్, వేరే లెవెల్ వర్మ. సో ఇప్పుడు నువ్వు దీనికి రిలేటెడ్ టాపిక్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని సాక్రిఫైజులు ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా చదివి ఉంటారు కాబట్టి కష్టపడి రాత్రి పగలు చదివేస్తారు కొంతమంది ఆడుతూ పాడుతూ చదువుతారు నాలాంటి వాళ్ళు. కానీ అంటే నాలాంటి వాళ్ళు ఆడుతూ పాడుతూ చదివేసినా గట్టికి ఇచ్చేస్తారు సబ్జెక్టులు. కానీ వీడు ఆడుతూ పాడుతూ చదివేసినా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటే అది మనకు తెలియదు. అవన్నీ మీకే తెలియాలి. మీరు అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో అసలు ఏమైనా సాక్రిఫైస్లు చేసావురా నువ్వు ముందు? నా భయ ఇంకోటి సాక్రిఫైస్లు అంటే, ఇప్పుడు బయటికి పిలిస్తే సినిమాకి అయితే వచ్చేస్తాడు, అదే మనం డబ్బులు అది ఫ్రెండ్స్లో అది పర్సనల్. కానీ నేను డబ్బులు పెడతాను ఎవరికైనా. కానీ రేపు బీచ్కి వెళ్దాం రారా అంటే పక్కింటి వాడు ఒప్పుకోలే, డాడీ ఒప్పుకోలే, మమ్మీ ఒప్పుకోలేదు అన్న, ఏదో కారణాలు చెప్తావు. కానీ ఇన్ని సాక్రిఫైస్ చెప్పండి, కానీ ఇన్ని సాక్రిఫైజులు దీనికోసమేనా? అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లో చెప్పు, అసలు ఏ సాక్రిఫైజులు చేసావు? అసలు ఈ సాక్రిఫైజులు అన్నీ వర్తేనా? ఈ ఎన్ఐటీల్లోకి వెళ్ళి ఎంత కష్టపడి ఐఐటీలు ఈ సాక్రిఫైస్ అన్నీ వర్తగా చెప్పు వర్మ, చెప్పు. బేసిక్గా అయితే సాక్రిఫైస్ అంటే పెద్దగా నేనేం చేయలేదు బ్రో. నేను చిల్ అనమాట. అంటే బీచెస్ ఇవన్నీ పెద్దగా తిరగలే ఆ 2 years. అదైతే కరెక్ట్. కానీ మూవీస్ మాత్రం తెగ చూస్తా, అది పక్క. మూవీస్. సో నేను మూవీస్ అయితే ఫుల్ చూసేవాడిని.
ఇప్పటికే చూస్తాను. సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉన్నారు మొత్తం. ఇంకా ఆ రోజంతా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి అట్లాగా 2 years అన్ని అవాయిడ్ చేసి స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నేనేమంటానంటే అది వర్తే. ఎప్పుడు నువ్వు నీ ఇంట్రెస్ట్ ద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు అది వర్త్ అనమాట. లేదు పేరెంట్స్ చదవమన్నారని చదవడం ఇలాగంటే లేదు. కానీ ఎన్ఐటి అంత తీసుకోవాలంటే బ్రో ప్లేస్మెంట్స్ అదే ఎన్ఐటి ఐఐటీస్ హెవీగా ఉన్నాయి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ కల్చర్ వేరుంటుంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ కల్చర్ అక్కడ కల్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఆ కల్చర్ కోసం నువ్వు అంత వర్క్ చేయొచ్చు అని నేను అంటా. అంతేనా? అంతే బ్రో. అంతే అంట. సో ఇప్పుడు వరకు మీరు వాచ్ చేస్తుంటే జస్ట్ బేసిక్ టాపిక్. సో మేము ఎలాంటి క్వశ్చన్స్ అనుకుంటాం అంటే, భయ్యా లోపల ఎలా ఉంటుంది, లోపల క్యాంపస్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఏం కాదు, కొద్దిగా సార్ట్ అవుట్ చేశాను. ఇంకా మీకు తొందరలో క్వశ్చన్స్ ఇప్పుడు మీరు చూసి కొత్త వ్యూవర్స్ అయ్యి ఉంటే మీకు ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని అడిగి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఓన్లీ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఏదైనా పాసిబుల్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ చూపించాలి, నాకు సబ్స్క్రైబ్ కొట్టండి. భయ్యా వార్నింగ్, ఇంకా స్మాల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. అసలు చెప్పడానికి పిచ్చోడ్లాగా ఉంది, కానీ స్టార్టింగ్ ఛానల్ కదా, అసలే సపోర్ట్ చేయాలి భయ్ ప్లీజ్. సో మెయిన్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. కంప్యూటర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ అనే డైలాగులు ఏం లేవు. సో డైరెక్ట్ అంటే నేను అలాంటి వాళ్ళంటే ఇలా ఫన్నీగా చేస్తాం. సో ప్లీజ్ డోంట్. సో ఫైనల్ క్వశ్చన్ అనుకోక, థర్డ్ క్వశ్చనే, కానీ ఇది చాలా ఆచితూచి మా వ్యూవర్స్కి ఆన్సర్ చెప్పాలి మీరు. అసలు ఎన్ఐటి ఐఐటీలు అంటే ఏంటి? ఒక ప్లేస్మెంట్ కోసం ఎన్ఐటీలోకి వెళ్తారా, ఏదో క్యాంపస్ లైఫ్ కోసం వెళ్తారా? నాలంటే లేదా ఖచ్చితంగా క్యాంపస్ లైఫ్ కోసం వెళ్తారు, ఎందుకంటే నాకు ఎంజాయ్మెంట్ అంటే చాలా ఇష్టం. అది సెకండరీ. మీకు ముందుగా చెప్తున్నాను, నా క్యారెక్టర్ తెలియాలి కదా. అంటే భయపడకండి, మంచి క్యారెక్టరే. అసలు ఎన్ఐటి ఐఐటీలు అంటే ఏంటి, దానిలో ఏముంటాయి, అసలు ఎందుకు అందరూ దానిలోనే ఉత్సాహపడతారు? పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అసలు అందులోకి ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఏరా వేరే కాలేజీలు లేవేట్రా, పాప వాళ్ళకి డబ్బులు రావాలి కదా, వాళ్ళవైనా బిజినెస్లే కదా. సో అసలు ఎన్ఐటీలు ఐఐటీలు అంటే ఏం చెప్పు. బేసిక్గా ఎన్ఐటీస్ ఐఐటీస్ అంటే ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. ఎన్ఐటి ఐఐటీస్కి మళ్ళీ పెద్దగా ఇంట్రడక్షన్ ఏం చేయాల్సి ఉందని నాకు తెలుసు. కానీ బేసిక్గా ఎన్ఐటి ఐఐటీ ఎందుకు జాయిన్ అవుతారు భయ్యా అంటే ప్లేస్మెంట్. ఫస్ట్ థింగ్ ప్లేస్మెంట్. ఏంటి నువ్వు జాయిన్ అయితే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అంటే లేదు, జాయిన్ అయితే ఎక్కడ ప్లేస్మెంట్ రాదు. ఎందుకంటే చాలామంది ఏదో అదృష్టం కొద్ది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ప్లేస్ అవుతారంటే లేదు. కానీ ఎన్ఐటి ఐఐటి ఎందుకు ప్రిఫరబుల్ అంటే మనకి ఒక స్టేట్ ఎంసెట్లో వచ్చే కాలేజ్కి ఎన్ని కంపెనీస్ వస్తాయి? మహా అయితే ఒక 15-20 వస్తాయి. అక్కడ 50 వస్తాయి అనమాట. మనకి ఇక్కడ 15 వచ్చే దగ్గర అక్కడ 50 వస్తాయి. సో అందుకే ఎన్ఐటి ఐఐటి ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ నువ్వు సెకండ్ ఇయర్కి ఇంటర్న్షిప్కి వెళ్ళాలన్నా ఆ ఎన్ఐటి ఐఐటి ట్యాగ్ ఏదైతే ఉందో వాళ్ళకి పోర్ట్ఫోలియో రికమెండ్ చేయడానికి ఏమైనా ఉంటుంది, ఓకేనా? లింక్డ్ఇన్లో అట్లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఎన్ఐటి ఐఐటి అని ఈజీగా షార్ట్ లిస్ట్ చేసుకోగలరు. సెకండ్ థింగ్ క్యాంపస్ ఎక్స్పోజర్. మనకి ఇక్కడ ఉంటే ఇప్పుడు స్టేట్ కాలేజ్లో ఉంటే మ్యాక్సిమం 90% మన స్టేట్లో ఉంటారు, అదే కల్చర్. కానీ బయటికి వెళ్ళాం అనుకో ఎన్ఐటి ఐఐటి దగ్గర డిఫరెంట్ కల్చర్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, అవన్నీ మనకి తెలుస్తాయి అనమాట. చిల్ అవ్వడానికి అది కరెక్టే. చిల్ అనేది జస్ట్ మనం వాడతాం, కానీ అది చాలా ఎక్స్పోజర్ ఇస్తుంది మనకి, రేపు పొద్దున్న చాలా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎవడు పడితే అక్కడ జాయిన్ అవ్వడానికి ఉండదు భయ్య. మన ఇక్కడ బయట మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్, అక్కడికి ఏయూ కూడా నువ్వు ఏదో ఒక ఏయూ సెట్ ఏదో ఉంటుంది, ఎగ్జామ్ రాసి ఫీజు కట్టి జాయిన్ అవ్వచ్చు. కానీ ఎన్ఐటీస్ ఐఐటీస్కి ఇప్పటివరకు అయితే అలా లేదు, ఫీజు కట్టి జాయిన్ అవ్వడం అనేది లేదు. సో చదివినోడే వస్తాడు. సో నీకు ఉంటుంది, నీ ఎవరిని ఫ్రెండ్ చేసుకున్నా ఆడు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నాడే అయ్యి ఉంటాడు. సో ఆ నేమ్ ఏదైతే ఉందో అది ఇంకా స్టాండ్ అవుతుంది అనమాట. సో అది మెయిన్ రీజన్ ఎన్ఐటి ఐఐటి కోసం అంత చేసేది. అంటే మామూలుగా హైప్ ఎక్కువ ఉంది, ప్లేస్మెంట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట. జనరల్గా ఇప్పుడు మీ ఆర్కిటెక్చర్కి ప్లేస్మెంట్లు వస్తాయా రావా అనేది వాళ్ళ బట్టే ఉంటుంది భయ్య, వాళ్ళ టాలెంట్ బట్టే. ఆర్కిటెక్చర్కి జనరల్గా ప్లేస్మెంట్స్ రావని నాకు ఎప్పుడో చెప్పాడు. కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు సిఎస్సి మిగిలిన కోర్ బ్రాంచెస్లో,
4th ఇయర్ సీనియర్స్ కూడా మీరు కలిసే ఉంటారు ఒక ఫన్నీ వేలో, లేకపోతే ర్యాగింగ్ కోసం అయినా. అది నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో రాబోతుంది ర్యాగింగ్ అనేది. వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలాగ ఉన్నాయో కొద్దిగా వాళ్ళకి ఒక జస్ట్ ఐడియా, అంత డెప్త్ కాదు. ప్లేస్మెంట్స్ వచ్చేసి మాక్సిమం 3rd ఇయర్ ఎండింగ్ కల్లా మాక్సిమం సగం మంది ప్లేస్ అవుతారు. ఆ ప్లేస్ అయిన వాళ్ళందరూ వేరేలో ఉంటుంది స్టడీ. ప్లేస్ అయిన వాళ్ళు 4th ఇయర్ ఎండింగ్లో కూడా మళ్ళీ అవుతాయి, ప్లేస్మెంట్ అవుతుంది. సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అనమాట. అదే ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్ ఏదైతే అవుతుందో 3rd ఇయర్ ఎండింగ్ వాళ్ళు 4th ఇయర్ ఎండింగ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతారు, లేదంటే లేదు. నీకు 2 times ఛాన్స్ ఉంటుంది. కానీ యావరేజ్గా అయితే 12 lakhs వరకు వస్తుంది ప్యాకేజ్. అంటే 12 lakhs అనేది తక్కువే, బట్ చూడొచ్చు. అంటే NITs ప్రకారం 12 lakhs ప్యాకేజ్ అనేది తక్కువ, ఓకేనా. అందరికీ 12 lakhs వస్తుందని కాదు, ఆన్ అండ్ యావరేజ్ 12 lakhs వస్తుంది. అండ్ ఆర్కిటెక్చర్లో ప్లేస్మెంట్స్ తక్కువ అని కరెక్ట్ పాయింట్, బట్ మన టాలెంట్ బట్టి ఉంటుంది. ఈ ఇయర్ వచ్చేసి 13 lakhsకు ఎంతకు ప్లేస్ అయ్యాడు ఒకన్నా. బేసిక్గా అన్న డీటెయిల్స్ ఇవ్వకూడదు, అందుకే ఇవ్వట్లేదు. 12 lakhs చిన్న అమౌంట్. 12 lakhs అరే మనకి 12 lakhs ఎక్కువ, బట్ చదివిన NITలో IITలో చదువుతున్న బీటెక్ స్టూడెంట్స్కి అది తక్కువ. బేసిక్గా NIT IIT కల్చర్ ఏంటంటే ఎవడు జాబ్ చేద్దామని చూడు, ఓన్ స్టార్ట్అప్ కానీ ఏదైనా చేద్దామని చూస్తారు. సో స్టార్ట్అప్ గురించి వాటి గురించి నెక్స్ట్ క్వశ్చన్లో ఒకటి ఉంది, సో అప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ ఇప్పుడు వెళ్దాం. నెక్స్ట్ ఏంటి 1000 రూపాయల ప్రశ్న. 1000 రూపాయలు మా వాడు స్టార్ట్ చేశాడు ఇప్పుడు కామెడీ. ఇప్పుడు నేను ఎండ్ చేస్తాను. సో మీరు నాలాంటి ఇంజనీరింగ్ బాధ్యతలు అయితే మీ అందరికి ఒక క్వశ్చన్ మనసులో వచ్చే ఉండాలి. ఏంటంటే ఎంత అయిపోతాడు ఏంటో చూద్దాం. బ్యాక్లాగ్ పడితే పరిస్థితి ఏంటి? ఇది క్వశ్చన్ బ్రో. మనకి ఇక్కడ బ్యాక్లాగ్ అంటాం మనం, అక్కడ రిక్స్ అంటారు. NIT IITs ఏంటంటే రిక్స్ అంటారు. బేసిక్గా మనకి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత సప్లీ ఉండకపోతే దాన్ని రెక్స్ అని చెప్పి ఎగ్జామ్ ఉంటుంది. వితిన్ 2 monthsలో ఎగ్జామ్ ఉంటుంది రెక్స్ అని. సో మనం రెక్స్ రాసి క్లియర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రెక్స్ రాసి క్లియర్ అవ్వకపోతే సబ్జెక్టు, నువ్వు ఆ సబ్జెక్ట్ నెక్స్ట్ ఇయర్ జూనియర్స్తో కూర్చొని చదవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నార్మల్ కావాల్సిన ఏంటంటే దీనికి మరి అవసరం లేదు, నువ్వు తర్వాత ఎప్పుడో చదువుకొని రాసుకుని నీ ఇష్టం ఎప్పుడైనా రాసుకోవచ్చు. కానీ మనకి NIT IIT కల్చర్ ఏంటంటే జూనియర్తో కూర్చొని చదవాలి నువ్వు ఇన్ కేస్ రెక్స్ కూడా ఫెయిల్ అయితే, ఓకేనా. బ్రో నా జూనియర్తో కూర్చొని చదివితే ఏమన్నా షేమ్ అంటే బ్రో ఎవడు అలా చూద్దు. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు అక్కడ నాలెడ్జ్ గ్రాప్ చేయడం వాడికి ఇంపార్టెంట్. బ్రో మరి జూనియర్తో కూర్చొని చదవాలంటున్నావు, మరి ఈ క్లాసులకి ఇబ్బంది అవుదా అని అడిగితే అది మన బట్టి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఒక సబ్జెక్ట్ ఆపుకొని చదవమని చెప్తారు ఫ్యాకల్టీ, బట్ అది నీ కెపబిలిటీ. ఇన్ కేస్ నువ్వు ఏదైనా అనుకోని రీజన్ వల్ల లేదా సబ్జెక్ట్ ఎక్కువ నువ్వు ఫెయిల్ అయితే ఫ్యాకల్టీని రికమెండ్ చేసుకుంటే నీకు నీ ఒక్కడి కోసం కూడా టైం టేబుల్ షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే మా బ్యాచ్లో ఒకే ఒక్కడికి సప్లీ ఉంది. ఇప్పుడు వాడి కోసం మా నెక్స్ట్ ఇయర్ టైం టేబుల్ అంతా షిఫ్ట్ చేశారు వాడు ఒక్కడి కోసం. అలా ఉంటుంది అనమాట. నువ్వు ఒక్కడి అయి ఉండొచ్చు, కానీ నీకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి మార్చుతారు. సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు క్లియర్ చేసుకోగలచ్చు. ఆ పయ్య మరీ 42 సప్లీలు ఉంచుతాను అంటే డ్రాగన్ మూవీలో మాత్రం అవుతుంది అన్న, బయట అంత ఉంచారు. ఫస్ట్ థింగ్ అదృష్టం కొద్ది పాస్ అయ్యే సబ్జెక్టులు కూడా ఉంటాయి బ్రో. NITలో అంటే ఉంటాయి, అక్కడ కూడా ఉంటాయి కొన్ని. ఎందుకంటే మా బ్యాచ్లో ఒకడు ఉన్నాడు, వచ్చినాడు. ఆడు ఎలా వచ్చాడు వాడి గురించి డీటెయిల్స్ వద్దు, కానీ అదృష్టం కొద్ది వచ్చాడు. 6 సబ్జెక్టులో 5 సప్లీలు ఉన్నాయి. ఒక్క సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్. అది ఆ మేడం పాస్ చేస్తే పాస్ అయ్యాడు, ఎందుకంటే ఆ మేడం కెరియర్లో ఎవరిని ఫెయిల్ చేయలేదు. ఆడ అదృష్టంగా ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడు. మరి సెకండ్ సెమ్ ఎన్ని పాస్ అయ్యాడు కూడా ఎప్పటికీ తెలియదు. నో కాంటాక్ట్ ఆపేసాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి హాస్టల్ మారుతాం, ఎవరికి కనిపించదు. హాస్టల్ గురించి వాటి గురించి తర్వాత మాట్లాడాలి. అంటే రెక్స్ రాసి వెక్స్ అవ్వాలన్నమాట. మన కాలేజీలో ఇలాంటి ఆప్షన్లు ఎందుకు లేవురా? చెయ్యాలి సప్లీలు రాయాలంటే 1 సంవత్సరం, ఆడ్ సెమిస్టర్, ఈవెన్ సెమిస్టర్లో కవర్ చేయాలంటారు. ఈ రెక్స్ ఆప్షను వెక్స్ ఆప్షను మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఈ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఈ ఎగ్జామ్లో లాగా పరిగెట్టే ఆప్షన్ లేకుండా వెంటనే కొద్దిగా ఫస్ట్ థింగ్ రెక్స్
రాయడం బాగానే ఉంటుంది విత్ ఇన్ 2 months అది బాగుంది. కానీ ఏదైతే ఇది ఉంది కదా జూనియర్స్తో కూర్చొని చదవాలి అనేది అది కొంచెం డిబేటబుల్. అంటే చాలా ఉంది దాని గురించి మాట్లాడటానికి. ఎందుకంటే కొందరు కూర్చొని చదవడానికి కొంచెం షై ఫీల్ అవుతారు. మనలాంటి వాడు అయితే కాలర్ ఎగరేసుకోమని అమ్మాయిని లైన్ వేసుకుని మరి చదువుతాడు. అంటే డోంట్ వరీ, మంచోడే, నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సీరియస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అయినా డైవర్ట్ అయిపోతుందని కాదు భయ్య, కానీ ఈ రెక్స్ అనేది కొద్దిగా బాగానే ఉంది. మన దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఫేస్ చేసే ఉంటారు బ్యాక్లాగ్ పడితే. ఈ సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్కి పరిగెట్టారు. సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ అయ్యగానే మళ్ళీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్కి రావాలంటే ఎంత కష్టం చెప్పండి. ఇదే రెక్స్ పెట్టారు అనుకోండి, ఫెయిల్ అయిపోయిన వెంటనే ఇంట్లో బాధేస్తారు అనుకోండి, కానీ ఇది వేరే ఆప్షన్. సో మార్చాలి భయ్య, మార్చాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. గట్టి చెప్పట్లే, స్మూత్గా అని చెప్తున్నా, మారాలి. కొద్దిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొద్దిగా ఫనీ అండ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బయట అందరూ ఎన్ఐటీలోకి వెళ్తే ఇది ఇలా ఉంటుంది, ఎన్ఐటీలో ఈ మిత్ ఆ మిత్ అని బయట బోల్డ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నడిస్తే ఎన్ఐటీ లోపల ఇలా జరుగుతాయి అని. నువ్వు బయట విని లోపల ఇంట్రెస్టింగ్గా వెళ్ళి అది జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేసి, కానీ ఇక్కడ ఇంకోది ఏదో జరిగింది. అంటే బయట వినే దానికి లోపల జరిగిన దానికి ఏదో తేడా కొడుతుంది అయ్యా అని ఏదైనా ఉందా? ఆ మిత్ లాంటిది తేడా కొడుతుంది అంటే మనకి ఏంటంటే ఇప్పుడు చిచోరే మూవీ చూసినట్టు అంత హ్యూజ్ ఏ ఉండదు ఎంజాయ్మెంట్, కానీ ఉంది ఎంజాయ్మెంట్ అయితే ఉంది. మనకేం చెప్తారు ఇంటర్లో, అరే బీటెక్ వెళ్ళండి రా, ఎన్ఐటీ ఐఐటీ వస్తే ఫుల్ చిల్ లైఫ్ సెట్ అది ఇది అంటారు. కానీ లేదు బ్రో, ఎన్ఐటీ ఐఐటీ వస్తే మామూలు అంటే అక్కడ కూడా ప్రెషర్ ఉంది, చదవడానికి ఉంది. ఎందుకంటే ఎవడో మన మీద ప్రెషర్ పెట్టడు, మనమే మనల్ని పుష్ చేసుకోవాలి చదవడానికి. ఫ్యాకల్టీ టాపిక్ చెప్తారు, వెళ్ళిపోతారు. రేపు పొద్దున్న మనం చదివామా లేదా అనేది మన దాని మీద ఉంటుంది. పోనీ ఎంజాయ్మెంట్ లేదా అంటే బ్రో, బీవత్సమైన ఎంజాయ్మెంట్. నీకు బీటెక్ ఓన్లీ మార్నింగ్ అయినా ఉంటుంది లేదా మధ్యాహ్నం ఉంటుంది, 8 to 12 ఆర్ 2 to 5 అంతే. నీకు అదే టైమింగ్. నువ్వు అది వీక్లీ ఒక 2 days నీకు ల్యాబ్ ఉంటుంది. సో ఆ రోజు ఫుల్ డే అనుకోవడం. ఇంకా నీకు వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి, ఓల్డ్ ఉంది టైం చిల్ అవ్వడానికి. అది కాకుండా సెమ్కి ఒక ఫెస్ట్ ఉంటుంది, అది గ్రాండ్ చేస్తారు, మామూలు గ్రాండ్ కాదు. నీకు మ్యాక్సిమం ఐఐటీస్ అన్నీ Tier 1 ఉంటాయి. మాది Tier 2 కింద వస్తుంది. మాకే దారుణంగా చేస్తారు. మీకు బ్లాగ్ వస్తుంది దాన్ని కూడా తర్వాత. Tier 1లో ఎలా ఉంటుందో మీకు వదిలేస్తున్నాను. మన గీతము వీటిలోనే ఫుల్ గ్రాండ్ చేస్తారు. సో అక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ పీక్స్లో ఉంటుంది. అది కాకుండా నీకు వీకెండ్ హాలిడేస్, వర్క్స్ ఉండవు, మన ఇష్టం ఏం చేస్తావు. నువ్వు చదువుకుంటావా చదువుకో, ఎంజాయ్ చేస్తావా చెయ్యి. కానీ నేను అనుకున్నంత అంటే హాస్టల్ కల్చర్ సీనియర్స్ ర్యాగింగ్ అది ఇది ఉంటుందని ఉంది బ్రో. ర్యాగింగ్ ఉండదు, ర్యాగింగ్ ఫ్రీ ఉంటాయి అది ఇది అంటారు. కానీ బీవత్సమైన ర్యాగింగ్ బ్రో ఎన్ఐటీ ఐఐటీస్ అనేవి. నాకు తెలిసినంత వరకు ఉండాలి, ర్యాగింగ్ ఉండాలి. ఎందుకంటే అది ఐస్ బ్రేకర్లో వర్క్ అవుతుంది. సీనియర్స్కి మనకి మధ్యన ఐస్ బ్రేకర్లో వర్క్ అవుతుంది. కొందరు లిమిట్స్ క్రాస్ చేస్తారు కాదని, కానీ బట్ ర్యాగింగ్ అయితే ఉంది, లేదని అనుకోకండి. కొందరు వచ్చిన వాళ్ళు ఊహల్లో ఉంటారు అనమాట. ఐఐటీస్ అందరు చదివిన వాళ్ళు ఉంటారు, ఎవడు ర్యాగింగ్ చేయడు. లేదు బ్రో, సీనియర్స్ ఎక్కడైనా సీనియర్సే, ఓకేనా. మీరు ర్యాగింగ్ చేయరా బ్రో అంటే మేము చేస్తాం, అయినా సరే చెప్తున్నాం అంతే. ఇది కొద్దిగా ఇంకా మిత్ విషయానికి వస్తే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క మిత్ ఉంటుంది. మా కాలేజ్లో ఏంటంటే రాజ్పథ్ అని ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు నిండా చెట్లే. సో రోడ్డు అంతా కాకి రెట్టెలతోనే నిండిపోయి ఉంటుంది, రెట్టెలు వేస్తుంటాయి ఫుల్గా. కానీ మనుషుల మీద ఎప్పుడు పడవు. ఇన్ కేస్ మనిషి మీద పడితే ఆడు ప్లేస్ అవుతాడని చెప్పి ఒక మిత్ అనమాట. యాక్చువల్లీ నిజంగా ప్లేస్ అవుతారు కూడా. ఎందుకంటే ఆ ప్లేస్లో వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూస్ జరిగే హాల్ ఉంది, స్పోర్ట్స్ హాల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం యాక్టివిటీ హాల్స్ అని అటే ఉంటాయి. నిజంగా యాక్టివిటీస్లోని లేదా ఇంటర్న్షిప్స్ ఐఐటి వాటికి వీటిలన్నిటిలో పార్టిసిపేట్ చేసినోడే అటువైపు ఎక్కువ తిరుగుతాడు. సో ఆ రూట్లో ఎక్కువ తిరుగుతున్నాడు అంటే పక్కా పడుతుంది ఆడి మీద. సో అలాగుందనమాట ఒక మిత్. ఏమో మరి నాకు తెలిసినంత వరకు అందరూ ప్లేస్ అయ్యారు.
చూద్దాం. మనతో బ్రేక్ అవుద్దేమో చూద్దాం, ఎందుకంటే నా మీద పడింది. బట్ చూద్దాం ప్లేస్ ఆఫ్ వస్తుందా లేదా అని. అయితే వీడు ఖచ్చితంగా ప్లేస్ అయిపోతాడు భయ్య. వీడు ప్లేస్ అయిపోతే నన్ను ప్లేస్ చేసేస్తాడు. మనం ప్లేస్ అవ్వకపోతే మిత్ బ్రేక్ చేసిన ఫస్ట్ పర్సన్ మనమే. యాక్చువల్లీ మా గ్యాంగ్ మీద కొన్ని డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి, చెప్తే మా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పట్లేదు. అయితే వీళ్ళందరినీ కలిపి కూడా కూర్చోబెట్టి ఒక వ్లాగ్ చేయాలి. సో ఆ తర్వాత చేద్దాం. నేను చేసి పెడతా మీకు. నేనే వెళ్తాను నీకోసం, నేనే క్యాలికట్ వెళ్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అలా అక్కడికి వెళ్ళడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు కొద్దిగా మీకు డల్గా నడిచినా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొద్దిగా ప్లీజ్ వాచ్ చేయండి వ్లాగ్ ఫుల్ ప్లేజ్డ్గా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యాక్చువల్లీ స్టూడెంట్స్ కోసం అని, యాక్చువల్లీ పేరెంట్స్ కోసం అని చేద్దాం అన్నారు, కానీ నేనేమనంటే పేరెంట్స్ కంటే ముందు స్టూడెంట్స్ క్లారిటీ కోసం ముఖ్యం. సో అందుకే మేము చిల్ మూడ్లని కొంచెం స్టూడెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇలా చేస్తున్నాం అనమాట. అంతే. కంటిన్యూ చేయి. మండుతున్నట్టు ఉంది. అలాగే. సర్లే అన్నీ అనుకున్నట్టు అయితే అంటే ఇట్లేదు. ఇప్పుడు మీరు ఎంసెట్ స్టూడెంట్స్ ఇప్పుడే ఎంటర్ అయిపోయే స్టూడెంట్లు మాలాగే నిబ్బా నిబ్బీలు కాదు బ్రో. జస్ట్ ఇంటర్ చాలా అంటే అందరి కోసం చెప్తున్నా. ఇంటర్ అయిపోయినంటే ఎంసెట్ ర్యాంక్ చాలామందికి చాలా కష్టపడిన స్టూడెంట్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మాకు చాలామంది ఫోన్ చేసి అనియా ఇది 70,000 ర్యాంక్ వచ్చింది, అనియా 80,000 ర్యాంక్ వచ్చింది, చాలా కష్టపడ్డాం అనియా. దానికి మనం ఏం చేయలేం తమ్ముడు. నా ఇంటర్మీడియట్లో నాకు ఏం జరిగిందో చెప్తే మీరు చాలా షాక్ అవుతారు. అదేంటో కావాలంటే కూడా ఒక లైక్ వేసుకోండి. 5,000 లైక్స్ వేయండి, కంపల్సరీ చెప్తాను. అన్ని వ్యూస్ రావేమో నాకు తెలిసి, భయం వేస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఒకరికి ఫార్వర్డ్ చేస్తారనుకుంటున్నా. సో అక్కడ నా ఇంటర్మీడియట్లో ఏం జరిగింది అనేది చాలా భయంకరం. అయినా జరిగింది ఈడ్ కాలేజ్ వల్లే, దరిద్రం కాలేజ్ చైతన్య. అది చెప్తాం ఉండు, నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది అది. సరే అయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే నువ్వు చెప్పే ప్రకారం ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది అనమాట. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, మొఖం వెళ్ళిపోతుంది. చదువు తక్కువ అని కాదు, బాగా చదువుతాడు మా వాడు. 9 CGPA స్టూడెంట్. 9 కాదులే, 8.5 8.6 లేదు. ఇక్కడ లేదు, నాది 7.2 ఉంది సీజీ. వీడి బరువు వీడే తీసుకుంటాడు చూడండి. అరే ఫ్రాంక్గా ఉండాలిరా, నాది 7.2 సీజీ. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సరే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 5,000 రూపాయల ప్రశ్న, 5,000 లైక్ల ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఎన్ఐటీలో ఇప్పుడు చదువుతున్నావు. ఎన్ఐటీలో అయిపోయిన తర్వాత నీకు ట్యాగ్ వస్తుంది, హర్షవర్ధన్ రామ్ ఫ్రమ్ ఎన్ఐటి క్యాలికట్ బిఆర్క్ ఎంఆర్క్ అని. ఏదో అది ఫ్యూచర్లో ఏదో ఇప్పుడు ఒక ఎక్స్ కంపెనీ నా దగ్గరికి వచ్చావు అనుకో, ఓ హర్షవర్ధన్ రామ్ ఫ్రమ్ ఎంటెక్ క్యాలికట్ ఎన్ఐటి క్యాలికట్లో అనేసరికి నేను తీసుకుంటావా అంటే దిస్ ఫన్నీ చెప్తున్నా. అంటే అసలు ఆ ట్యాగ్ వర్త్ కాదా? బేసిక్గా ఎన్ఐటి ఐఐటి ట్యాగ్స్ వచ్చేసి ఉంది బ్రో, కొంచెం అయితే ఉంది, అంటే వాల్యూ ఉంది ఇంకా. మనకి ఇక్కడ మన స్టేట్లో ఏయూకి ఎలా వాల్యూ ఇస్తారో బయటన, నువ్వు ఏయూలో చదువుతున్నావు, మనోళ్ళే ఏయూని పట్టించుకోరు. కానీ బయటన కంపెనీకి వెళ్ళినప్పుడు ఏయూ నుంచి క్వాలిఫైడ్ అంటే వాళ్ళు దేకుతారు. ఫస్ట్ థింగ్ నీకు ఛాన్స్ ఇస్తారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. మనకు అదేనా చాలు. నీకు ఒకడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నాడంటే నువ్వు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, అది నీ బట్టి ఉంటుంది బ్రో. ఆడు నీకు ఎన్ఐటి ఐఐటి ట్యాగ్ ఏం చేయగలదు అంటే నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆపర్చునిటీ ఇవ్వగలదు. దాని తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది బేసిక్గా మ్యాటర్. ప్రూవ్ చేసుకోవాలని పరిస్థితి ఏంటి? అరే ఇప్పుడు చదివినోడు మాత్రమే సెటిల్ అవ్వగలరా? నేను ఎన్ఐటీలో చదివా అంటే బోల్డ్ మంది ఉన్నారు. ఎన్ఐటికి పేరెంట్స్ ప్రెజర్ వల్ల చదివి ఎన్ఐటికి వచ్చి అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి బ్రో అంటే అంతే బ్రో. ఎప్పుడైనా చదువు ఉండాలి, ఆట ఉండాలి. చదువుకుంటే సెటిల్ అవుతావు అంతే బ్రో. అలాగే ఇది నా మీద కోపం అవుతున్నాడు. అలాగని బ్రో నేను ఫుల్ చిల్ అవుతా. ఈ హాలిడేస్లో ఉన్న ఏం చేయట్లే, అలాగా చిల్ అవుతున్నాం. ఏవో 4 ముక్కలు నేర్చుకోవాలి ఖాళీగా ఉండకుండా అంతే. 4 ముక్కలు కాదు, 4 ఆకులు మా వాడు. సరే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఇది సబ్స్క్రైబర్ కోసం క్వశ్చన్, సబ్స్క్రైబ్ చేయాలనే క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎన్ఐటి ఐఐటీకి వెళ్ళావు, అక్కడ నీకు ఒక జరిగిన సిచ్యువేషన్ ఉంది. అరే ఈ మూమెంట్ కోసమేరా
నేను ఎన్ఐటీకి వచ్చాను, లేదా ఈ మూమెంట్ చూసి సాటిస్ఫై అయిపోయానురా, ఇంకా ఎన్ఐటీ ఐఐటీలకు వచ్చి నేను ఎంత కష్టపడింది అంతా ఒక చిటికలో ఎగురుతాయి చూడు, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా నీకు? చిట్టిక్కులో అంటే చిట్టిక్కులో ఏం లేదు, బట్ నేను చెప్తా ఎన్ఐటికి వెళ్ళిన తర్వాత అయిన ఇన్సిడెంట్స్ రెండు మూడు చెప్తా. నేను వెళ్ళిన కరెక్ట్గా ఒక 1 monthకి బేసిక్గా మాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అన్నమాట. అంటే వర్క్ స్టార్ట్ చేశారు, ఆర్కిటెక్చర్ వర్క్ స్టార్ట్ అయింది. సో నేను ఒక ఎక్స్పెక్టేషన్స్ మీద వెళ్తాం. మనకి 2 years కూర్చొని చదివిస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్కి నేను అనుకున్నట్టు రీచ్ అవ్వట్లేదు. కాలేజ్ రీచ్ అవ్వట్లేదు, కొన్నిటికి కాలేజ్కి తగ్గట్టు నేను రీచ్ అవ్వలేకపోతున్నా, కాలేజ్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అవ్వలేకపోతున్నా. సో నాకు ఎక్కలే, నేను ఇంకా డ్రాప్ అవుట్ అయిపోదాం, వచ్చేసి ఇక్కడ ఏదైనా ఏయూ కానీ ఏదైనా చూసుకుందాం అన్నట్టు నేనున్నా. అప్పుడు మనోడు నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు, ఇన్సిడెంట్ అయింది, చాలా Incident బాధపడ్డా. అన్నమాట. బట్ నేను చాలా ఈ డేట్ సైడ్ అంటే నాకు ఏడుపు వచ్చింది. ఫ్రెండ్షిప్ కదా బ్రో, ఎవరికైనా అలా ఉంటుంది. ఆ తర్వాత సో మా సీనియర్స్ పిలిచి వాళ్ళు ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు అనమాట. ఏంటి ఇలాగే మీకు ఇప్పుడు ఎలా చేస్తుంది మేము చెప్తున్నాం, మా సీనియర్స్ చెప్పారు ఇలా కాదురా, ఇలా ఇలా ఉంటుంది. సో దీనికోసం వర్క్ చేసి ఇప్పటి వరకు వచ్చావు, నువ్వు అసలు ఎందుకు వచ్చావు నీకే అర్థం కావట్లే. అసలు ఎన్ఐటి ఐఐటికి వచ్చేది బయట నుంచి కాంపిటీషన్ ఉంది, ఇక్కడ నీకు ఇలా ఉంటుంది లైఫ్, ఇలా ఉంటాయి ప్లేస్మెంట్స్, బయటికి వెళ్తే ఇంత టఫ్ ఉంది, ఇలా కొంచెం క్లారిటీ ఇచ్చారు ఏదో. సో నేను కన్విన్స్ అయ్యి ఓకే ఒక సెమ్ అయినా కనీసం చూడాలి కదా అని చెప్పి ఆగా. సో మాకు లేటర్ సెమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫ్యాకల్టీ మారుతారు. ఫ్యాకల్టీ మారడం అంటే ప్రతి 6 members ఒక ఫ్యాకల్టీ అసైన్ చేసి మాకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. సో ప్రాజెక్ట్ వర్క్ మీద తిరుగుతున్నప్పుడు మేము కేస్ స్టడీకి వెళ్ళాలి, ఆర్కిటెక్చర్ చేసే వాళ్ళందరూ కేస్ స్టడీకి వెళ్ళాలి. నాకు వచ్చేసి కెఫేస్ ఇంకా thrift stores ఇవన్నీ కేస్ స్టడీకి పంపించాలి. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే స్టడీ ఐఐటీలో స్టడీ బేసిక్గా బుక్స్ పట్టుకొని ఎంత ఉంటుందో బయట నా ఫీల్డ్ వర్క్ అంత ఉంటుంది బ్రో. నువ్వు బయట కాలేజ్ చూస్తే ప్రతిదీ థియరీ అంటారు, కానీ ఆర్కిటెక్చర్ వరకు చెప్తున్నా, బీటెక్కి వేరుంది, అది తర్వాత మాట్లాడదాం. పక్కన పెడితే ఆర్కిటెక్చర్కి ఫీల్డ్ వర్క్ అంతే ఉంటుంది. సో ఓకే, నాకు కావాల్సింది ఇది, చదువుని ఎంజాయ్ చేస్తూ చదవాలి. సో అప్పటి నుంచి నేను ఇంకా ఓకే మనం ఇప్పటివరకు కష్టపడింది దీనికోసం, మనసుకు నచ్చిన చేస్తూ చదువుకోవడం అన్నట్టు అప్పటి నుంచి ఇంకా అక్కడ సెటిల్ అయ్యాను. ఇట్లా అయిపోయాడు మా వాడు. అయ్యో అంతే చిల్లే. సో ఇంకా ముందు ముందు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో వెళ్తున్నాం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ థింగ్, బేసిక్గా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర మాకు ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ స్టడీ చేసుకొని వస్తాం. ఆర్కిటెక్చర్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటి, లేదా కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేసుకొని వస్తాం అనమాట. యాక్చువల్ అయితే అవి కూడా వీడియోస్ రావాలి, బట్ ప్రస్తుతం అన్నీ ఎడిటింగ్లో వేస్తాం. సో అవి ఇప్పుడెప్పుడే రిలీజ్ చేయం. సో నేను కేరళకి వెళ్ళాక అవన్నీ వస్తాయి వీడియోస్ అనమాట. కేరళ కుట్టీసాం అంత లేదు. మా వాడు సలార్లా ఫీల్ అవుతాడు అనమాట, బాస్లా మాత్రం కాదు. కానీ అవుట్ఫిట్లు మాత్రం మన సలార్ ఫైట్ సీన్లా మాత్రం అప్పుడప్పుడు మ్యాచ్ చేయడానికి ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో ఏదో పెడతాడు. నాకు ఈడేటరా బాగా అంత ఇన్స్పిరేషన్ ఏం లేదు, అంత ఫ్లూక్లో వచ్చింది అనుకుంటా. అంత కాదు, బేసిక్గా ఏంటంటే ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఈ సిమెంట్ వీటి వల్ల అవుట్ఫిట్లు అలా తయారవుతున్నాయి, మేము చెయ్యట్లే, అవే అలా తయారవుతున్నాయి అనమాట. సిమెంట్ పుట్టి వీటి వల్ల. సరే అయితే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్కి వెళ్దాం. చాలామంది ఫారిన్ యూనివర్సిటీకి అంటే ఇప్పుడు కొంతమంది మనీ పెడతారు, కొంతమంది పేరెంట్స్ మనీ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎంతైనా క్వాలిఫై అవుతారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే చాలామంది, నేను కొన్ని కేసెస్ చూశాను మా ఫ్రెండ్స్ దగ్గర, అంటే నేను సర్వే చేసిన ప్రకారం కొన్ని కేసెస్ చూశాను. ఏంటంటే చాలామంది ఎన్ఐటి ఐఐటీస్ వదిలేసి ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. అసలు దానికి ఎన్ఐటీస్కి ఏమైనా కాంపిటీషన్ కంపారిజన్ ఏమైనా ఉంటుందా? అసలు అది ఆ ఫారిన్ యూనివర్సిటీ బెటరా లేదా ఈ ఎన్ఐటి బెటరా? లేకపోతే ఫారిన్ యూనివర్సిటీ ఫారిన్ వరకు వద్దు భయ్యా, ఈ ఎన్ఐటి ఐఐటీస్ వచ్చిన చాలామంది పేరు మెన్షన్ చేయకూడదు, హైదరాబాద్లో అక్కడ వచ్చింది, ఇది ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చిందని చెప్పి ఈ ఐఐటీస్ ఎన్ఐటీస్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆ యూనివర్సిటీ కానీ
కంపెనీస్ కానీ ఏంటంటే ఫుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్తున్నారు. అది చేద్దాం తర్వాత ఫుల్ అతను ఆ స్టూడెంట్ కూడా ఉన్నారు. ఫుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు, కానీ అసలు అక్కడైనా ఫుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందా లేకపోతే ఇక్కడ ఫుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్? నేను ఏ ఏ చెప్పాను అసలు, హైదరాబాద్లో ఏ కంపెనీ చెప్పానో నీకు అర్థమే ఉండాలి. ఆ? మనకి బోల్డ్ అని కాల్స్ వచ్చాయి, రండి 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 వచ్చేయండి అని. బేసిక్గా అది యాక్చువల్గా కొత్త టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఆ ఎడ్యుకేషన్ కూడా కరెక్టే. యాక్చువల్గా నా వరకు అయితే అది మంచి టెక్నిక్ అనమాట. ఎందుకంటే వీడు ఎక్కడికి వెళ్తాడులే కానీ మనం కంటిన్యూ చేద్దాం. ఆ కాలేజ్ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయడానికి చూస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్, ప్రతి సెమ్కి ఒక రియల్ లైఫ్ ప్రాజెక్ట్ ఇచ్చేసి దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు, దాని నుంచి వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు అనే దాని మీద పెడతామని వాళ్ళ ఐడియా. సో ఆ కాలేజ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో. అది ఎన్ఐటి ఐఐటి కాంపిటీషన్ అంటే లేదు బ్రో, దేనిది దానిదే. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఐఐటీస్లో బీటెక్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హై రేంజ్లో ఉండదు. ఉంది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, కానీ మనకి బయట ఉంటుంది కదా ఒక రేంజ్ సెట్ చేస్తారు, అంత లేదు. ఓకేనా? ఈ చైతన్య నారాయణ కాలేజ్ చదువుతున్నారు ఎవరైతే ఉన్నారో, మీ సార్ చెప్పేది కరెక్టే, అక్కడికి వెళ్తే సెట్ అవుతారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందంటే లేదు బ్రో. నార్మల్ ఎక్కడైతే మనకి ల్యాబ్స్ ఉన్నాయో, మనకి బీటెక్ కాలేజ్లో ల్యాబ్లు ఉంటాయి, చేయిస్తారు, కానీ అన్ని ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ యూనివర్సిటీస్కి వెళ్ళడం నాకు తెలిసినంత వరకు మంచిదే బ్రో, కానీ వాళ్ళు చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఫారిన్లో కూడా Tier 1 Tier 2 ఉంటాయి. అక్కడికి వెళ్ళి నువ్వు Tier 3 దాంట్లో జాయిన్ అయ్యే బదులు ఇక్కడ Tier 2 అదే కాస్ట్కి Tier 2లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో జాయిన్ అయ్యే ముందు ఆలోచించుకోవడం బెటర్. ఎన్ఐటీస్కి కాంపిటీషన్ అంటే బ్రో అన్ని కాలేజెస్కి కాంపిటీషన్ ఉంటుంది బ్రో. నాకు తెలిసి ఎడ్యుకేషన్లో కాంపిటీషన్ అని ఏం లేదు. ఎక్కడ నీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫారెన్లో అంటే ఇక్కడికంటే ఎక్కువ ఎక్స్పోజర్ దొరుకుద్ది కాబట్టి ఫారెన్ వెళ్తారు. సో నీకు అక్కడ ఎక్స్పోజర్ బట్టి అంత కాస్ట్ పే చేయొచ్చు అంటే, ఇన్కేస్ నీకు అంత కెపబిలిటీ ఉంది, అది రీపే చేయగలను మా ఫ్యామిలీకి అన్నప్పుడు మాత్రం నువ్వు వెళ్ళొచ్చు. బ్రో రీపే చేయాల్సిన అవసరం లేదంటే లేదు, అది కాదు బ్రో, అది నీ బాధ్యత. నువ్వు అంత ఎర్న్ చేయగలవు, నువ్వు ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నావో నీ ఎడ్యుకేషన్ మీద, నువ్వు అంత ఎర్న్ చేయగలను అంటేనే పెట్టాలి. లేదు నాకు మనీ ఉంది నేను చదువుకోండి అంటే అది నీ చదువుతో కానీ అది వేస్ట్ బ్రో, వేస్ట్ అవుతుంది. నీకు నచ్చింది చదవాలి ఫస్ట్ థింగ్. బేసిక్గా అది మ్యాటర్. అది మనోడు వస్తున్నాడు మెల్లగా వచ్చేసా. సో అది వాటర్ తాగడానికి వెళ్ళాం అనమాట. మళ్ళీ వీడియో కట్ చేయం, నిజం చెప్పాలని వీడియోలు ఎక్కడ కట్ చేయట్లేదు, ఏం ట్రిమ్ చేయట్లేదు. అందుకని కొద్ది సైడ్కి వెళ్ళి కొద్ది వాటర్ తాగి గొంతు ఎండిపోతుంది. మా వాడు ఏమైనా ఇస్తే అప్పుడు మీకు ఇక్కడే డైరెక్ట్ తెచ్చి బ్రేక్ ఇస్తే ఆడికి బయటికి వెళ్ళే ఆప్షన్ ఉండదు. ఇక్కడే లాక్ ఆడు, బిగ్ బాస్ హౌస్ లాగా. ఇది దేవ్ సెటప్, దేవ్ పాడ్కాస్ట్ హౌస్ ఇది. సో ప్రస్తుతానికి అయితే నేను చెప్పిన దాని మీద నీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాం. నీకు వీడికి అది వీడికి ఆల్రెడీ వచ్చింది, మాకు ఆల్రెడీ జ్ఞానోదయం అయిపోయింది. మాకు ఆల్రెడీ జ్ఞానోదయం అయిపోయింది. అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ అంటే ఏదో హ్యాపీ డే సినిమా, మ్యాడ్ స్క్వేర్, ఈ మ్యాడ్ చిచోరి ఏమన్నా, చిచోరి కొద్ది రియలిస్టిక్ గానే ఉంటుంది. ఈ మ్యాడ్ అలాంటి కాలేజ్ లైఫ్ స్టైల్ అలా ఉండదు ఇప్పుడు, అంతలాగా మేము ఉండదు. 4 ఏళ్ళు ఏంటి బ్రో, 4 years ఎందుకు, డిగ్రీ 3 years కదా అంటే కాదు బ్రో. దేనికి తగ్గట్టు అనుకుంటే ఆ 4 yearsని 4 categories కింద డివైడ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉంటాయి, తర్వాత నీకు ఫౌండేషన్ లెక్క అసలు నువ్వు ఇన్ డెప్త్ కోర్ సబ్జెక్ట్స్కి వెళ్తావు, సెకండ్ ఇయర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్కి వెళ్తావు. 4th yearకి వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్లు అన్నీ అవన్నీ ఇవన్నీ ఉంటాయి, ప్రాజెక్ట్లు ఇస్తారు, రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు బ్రో కాలేజ్ ప్రొవైడ్ చేస్తారా బ్రో మీకు ఇంటర్న్షిప్ లేదా రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ అంటే? మాకు వచ్చేసి మా కాలేజ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు వెల్ అండ్ గుడ్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్, సో నీకేంటంటే వాళ్ళు ఇన్ కేస్ మేము ఫ్యాకల్టీకి రికమెండ్ చేస్తే మ్యామ్ మాకు ఇలా కావాలి అంటే, వాళ్ళు రికమెండేషన్ లెటర్ అనేది ఒకటి ఇస్తారు. అదేంటంటే నిన్ను రికమెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ ఇస్తారు. సారీ, నిన్ను రికమెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ ఇస్తారు అనమాట.
అది నువ్వు వెళ్ళి కంపెనీస్కి చూపించుకొని నీ పోర్ట్ఫోలియోలో చూస్తే దాన్ని బట్టి వస్తుంది. కానీ కాలేజ్ అయితే ఏ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయదు. కానీ నువ్వు ఇంటర్న్షిప్ జాయిన్ అయితే నీకు చదువుకోవడానికి టైం ఇస్తుంది, చేసుకోవడానికి టైం ఇస్తుంది అనమాట ఇంటర్న్షిప్లో ఉంటే. బీటెక్ వాళ్ళకి మాకు ఇంటర్న్షిప్స్కి వెళ్ళడానికి మాకు 3 months హాలిడేస్ ఉన్నాయి. సమ్మర్ మాకు 3 months హాలిడేస్. సో నువ్వు ఇంటర్న్షిప్ ఈజీగా జాయిన్ అవ్వచ్చు. 2 monthsకైనా 1.5 month or 3 months జాయిన్ అయినా సార్ పర్లే. ఒక 10-12 days నువ్వు అక్కడ కాలేజ్లో కవర్ చేసుకోవచ్చు. సో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్కి ఏంటంటే ఈ ఇయర్ వరకు వచ్చేసి 5th సెమ్ అంతా ఇంటర్న్షిప్కి వెళ్ళాల్సి ఉండేది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అది 8th సెమ్కి షిఫ్ట్ చేస్తాం అన్నట్టు, 9th సెమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి చూడాలి అది 9th సెమ్ షిఫ్ట్ అవుద్దో లేదు తెలియదు. అదే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటర్న్షిప్లో సరిగ్గా లేవు, కనీసం వీళ్ళకి వస్తున్నాయి. అఫ్కోర్స్ మా వాడు చేస్తున్నాడు. సో మీకైనా ఇంటర్న్షిప్ వస్తుంది, గ్యారంటీ చేయండి, వదులుకోకండి. మీ పోర్ట్ఫోలియో అంటే తెలియదు అంటే కొద్దిగా రీసెర్చ్ చేయండి. పోర్ట్ఫోలియో దాని మీద అంటే పోనీ సివి రెజ్యూమ్ దాని మీద మీకు చాలా ఈ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ కూడా బాగా యూజ్ అవుతుంది. అందరు చెప్పే ఉంటారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ చెప్పే ఉంటారు ఈ ఇంటర్న్షిప్ పోర్ట్ఫోలియోస్ చాలా ఇంపార్టెంట్ మీకు. సో దాన్ని కొనసాగించండి, వదులుకోకండి. ఏదొచ్చినా అయితే ఇంటర్న్షిప్స్ అని పక్కన పెట్టండి. కానీ ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ కొందరు వస్తారు, మీలో కొందరు ఉంటారు పైగా ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్లు కావాలి వెళ్ళిపోతాం అంటే బ్రో ఫస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్లు ఎవరికి ఇవ్వడు. ఇచ్చినా మనం పే చేసి తీసుకునే ఉంటాయి. ఈ పెయిడ్ ఇంటర్న్షిప్లు అని చెప్పి కొందరు పెడతారు, మనం పే చేసుకొని నేర్చుకోలేదు. ఎందుకు బ్రో ఇది, దానికి ఇంటర్న్షిప్ పేరు ఏంటి బ్రో అంటే వాళ్ళు ఇంటర్న్షిప్ అని పేరు పెడతారు, బట్ వాళ్ళు ఇస్తారు. మనం పే చేస్తాం, మనం దేనికి పే చేస్తాం అంటే వాళ్ళు నేర్పించే కోర్స్ కోసం. వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరు, ఫస్ట్ మనకి ఒక కోర్స్ నేర్పించి దానికి వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు, తర్వాత ఒక కంపెనీకి మళ్ళీ రిఫర్ చేస్తారు. అది మ్యాక్సిమం కేసెస్లో రిఫరింగ్లో కూడా రావు, కంపెనీస్ మళ్ళీ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే నువ్వు కోర్స్ నేర్చుకునేది కూడా తిన్నగా నేర్చుకో. సో అలాంటప్పుడు ఆడెందుకు రిఫర్ చేసుకుని ఈడి పర్వ తీసుకుంటాడు. సో అలా బ్రో నేను ఇంత అమౌంట్ కట్టా బ్రో అయినా అవ్వట్లేదు అంటే నువ్వు చెయ్యాలి బ్రో. ఇంటర్న్షిప్ అంటేనే మనని మనం సేల్ చేసుకోవడం, వాడి దగ్గర నేర్చుకోవడానికి వెళ్తాం కాదు, బట్ మన ఎంతో కొంత ఉంటేనే తీసుకుంటాడు. ఎందుకంటే వాడు ఇంటెక్స్ ఎందుకు చేస్తాడు, పెద్ద పని ఒక ముగ్గురికి తక్కువ చేయడానికి పెట్టుకోవచ్చు కాబట్టి ఇంటెన్షన్ తీసుకుంటాడు. ఫస్ట్ ఇయర్తో వాడికి యూజ్ ఉండదు, ఎందుకంటే మనం అసలు కోర్ సబ్జెక్టే టచ్ చేయాలి ఫస్ట్ ఇయర్లో అనేది. మన కోర్ సబ్జెక్ట్ ఎప్పుడు సెకండ్ ఇయర్ టచ్ అవుద్ది. సో ఫస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ కాకుండా మీరు డిఫరెంట్ అనమాట. అంటే ఇప్పుడు నీకు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, ఫోటోగ్రఫీ మీద ఎక్స్ప్లోర్ చేయి. ఫస్ట్ ఇయర్ అంతా ఎక్స్ప్లోరేషన్ కోసం పెట్టుకోండి. ఏదో అనుకున్నాను కానీ మహాన్ బావులేండి. నేను ఇప్పుడు సమ్మర్లో బ్రో నువ్వేం చేస్తున్నావు నన్ను అడిగితే నేను వచ్చేసి ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ప్లానింగ్ మీద ఎక్స్ప్లోర్ చేద్దామని అదొకటి చూస్తున్నాను బ్రో. కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఇంకా నార్మల్ స్కెచ్అప్, ఆటోకాడ్ తెలిసిందిగా ఇవి బేసిక్స్ ఇవన్నీ గెలుపుతున్నా. అంటే వీడు వచ్చేసి ఇంకా వీడియోగ్రఫీ ఇంకా యూట్యూబ్ మీద ప్యాషన్ కదా, సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అది సో నేను మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ కలిగే టాపిక్ ఏం చెప్తున్నానంటే, మా ఎక్స్ప్రెషన్ మీరు చూడడానికి కొద్ది వర్స్ట్గా ఉంది, మాట్లాడుతాను కొద్ది సైడ్ ఎక్స్ప్రెషన్ కొద్ది ఏదో ఇస్తున్నానంటే, మాకు సరైన సెటప్ లేదు అక్కడ, కెమెరా రికార్డింగ్లో హోల్డింగ్ స్టాండ్ పెట్టేసాం. సో ప్లీజ్ అడ్జస్ట్ విత్ అస్. అసలు నాకేంటొచ్చు అంటే నేను సిఎస్సి స్టూడెంట్, వాడు బీఆర్ స్టూడెంట్. నాకు జనరల్గా మీరు ఏం వచ్చు అనుకుంటున్నారు, నీకేట్రా ఏదో జల్సాగడివి ఏటి రాదు అనుకుంటున్నారేమో, కానీ నాకు సి నేర్చుకున్నాను, పైథాన్ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను, అన్నిటికన్నా ఇంపార్టెంట్ వెబ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు కొద్దిగా ఆర్ట్ మీద వచ్చి విఐ అండ్ యూఎక్స్ మీద నేర్చుకుంటున్నాను, ఫోటోషాప్ నేర్చుకున్నాను, ఎడిటింగ్ నేర్చుకోవాలంటే నేను ఎడిటింగ్ అంతా ఈ ఫోన్లోనే చేస్తున్నాను. నాకు సరైన సిస్టమ్ లేదు. సిస్టమ్ ఉంటే మీకు గ్యారంటీ మంచి ఎడిట్స్ ఇంకా వేయడానికి ట్రై చేస్తాను. ఇన్ని నేర్చుకొని నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసి ఇంటర్న్షిప్ కోసం నేను అడిగితే వాళ్ళు నన్ను పే చేయమన్నారు. నేను రివీల్ చేయకూడదు అసలు, అది గైడ్ లైన్స్కి విరుద్ధం. అంటే గైడ్ లైన్స్ అంటే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ వేసే ఉంటాయి, కానీ అసలు ఇక్కడికి వెళ్తే నన్ను పే చేయమని అడిగారు, అదంతా సెకండరీ. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్కరు కామెంట్ చేయండి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని సపరేట్గా షార్ట్ వీడియో చేసి మీకు ముందు పెట్టడానికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ మా కొద్దిగా ఏదో పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇస్తాం, దాన్ని కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. కానీ మెయిన్ ఫోకస్ ఆడి మీద పెట్టండి, మీకోసమే చేసేది. మాకు ఏం వచ్చేది ఉండదు. మీరేదో చాలామంది అనుకుంటారు, పాడ్కాస్ట్ చేసింది
రెవెన్యూ జనరేట్ అయిపోవాలని, సబ్స్క్రైబర్లు పెరగాలని, వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. నాకు భయ్యా మీరు చూస్తే నాకు ఇంకా 13 గంటలే వాచ్ అవర్స్ ఉన్నాయి. సబ్స్క్రైబర్లు కూడా 203 పెరిగారు. నేను జస్ట్ నా మేము వీడు ఫేస్ చేసాడు, నేను ఫేస్ చేసాం కొన్ని ప్రాబ్లమ్స్. మాకు ఇంటర్లో ఎవరు చెప్పలేదు. మీకు కనీసం ఇప్పుడు తొందరలో ఎంసెట్ స్టార్ట్ అవుతుంది, జోషా కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు మీ ర్యాంకులతో మీరు అప్లై చేయాలి, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి, మనం ఉండాలి అనే కోరుకునే టైప్ నేను. అందరూ చెడిపోవాలని కోరుకోను. సో ఈ మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కామెంట్స్ ద్వారా, మేము క్లియర్ చేస్తాం. మీకు అవేర్నెస్ రావడానికి ఈ వీడియో చేస్తాం తప్ప మాకు ఒక్క లాభం లేదు. మేమన్నీ వేరే సెటప్లు అంతా బయటికి తీసుకొని వచ్చిందే. సో జస్ట్ చెప్తున్నా, ప్లీజ్ చెప్తున్నా అనుకోకండి, మీకే ఇది ఇంపార్టెంట్. మోటివేట్ ఏం కాదు కానీ ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్తున్నాం అంటే బీటెక్ ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు కాలేజ్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి బ్రాంచ్. మీకు సిఎస్సి కావాలా, ఈసీఈ కావాలా, ట్రిపుల్ కావాలా, మెక్ కావాలా, సివిల్ కావాలా, ఏం కావాలి అనేది నువ్వు సెలెక్ట్ చేయాలి. బ్రో సిఎస్సి జాబ్లు ఉన్నాయి బ్రో, సిఎస్సికి వెళ్ళిపోతా, ఈసీఈ బ్రో ట్రిపుల్ వైపు వెళ్ళిపోవచ్చు, ఐటీ వైపు వెళ్ళిపోవచ్చు, ఏదైనా వెళ్ళిపోవచ్చు బ్రో, ఈసీఈకి వెళ్ళిపోతా అంటే వద్దు. నీకు దేని మీద ఇంట్రెస్ట్ అది తెలుసుకోవడం ట్రై చేయి. అది ఎలా తెలుస్తుంది బ్రో అంటే ఇదే, ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల రోజుల మీద ఇవి తిడతారు, ఇంట్లో తిడతారు. ఖాళీగా ఉంటాం, కనిపిస్తాం, తిడతారు. నాకు ఇప్పుడు పడుతున్నాయంటే పడుతున్నాయి బ్రో, నేను ఇప్పుడు తిడుతున్నా, నేను గెలుకుతున్నా. రకరకాలు అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాయి. మొన్నంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద గెలికాం. మాకు ఒక ఇన్స్టా పేజ్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అసలు ఏంటి మాకు బేసిక్గా ఒక ఐడియా ఉంది, దాన్ని అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే మా ఓన్గా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. నాకు ఇంట్లో ఫుల్ ఎన్ని తిట్లు తిన్నా నాకే తెలుసు కదా, ఉంటాయి తిడతారు, ఎక్స్ప్లోర్ చేయి. వాళ్ళు ఏం టెన్షన్, ఏమి పిల్లడు ఎక్కడ పాడైపోతాడో వాళ్ళ టెన్షన్. సో నువ్వు ఏంట్రా అంటే ఎక్స్ప్లోర్ చేస్తేనే నీకు అర్థం అవుద్ది అసలు. అలాగని నేను నెలలు తీసుకుంటానంటే అంత లేదు నాన్న. నెక్స్ట్ మంతే కౌన్సిలింగ్ ఉంది మీకు, నాకు తెలిసి విత్ ఒక 2-3 డేస్లో అది కూడా వస్తుంది. ప్రయారిటీ లిస్ట్ ఏం పెట్టవచ్చు, దేనికైతే ఏది బాగుంది. మేమేం ట్రై చేస్తున్నాం అంటే మ్యాక్సిమం అంతలాగే లిస్ట్ పెట్టేస్తాం. కానీ వీలైతే మాకు తెలిసి ఇంకొన్ని కాలేజెస్ ఉన్నాయి, అన్ని కాలేజెస్లో మా ఫ్రెండ్స్ ఉండరు కదా. సో మ్యాక్సిమం ఆఫ్ కాలేజెస్లో ఉన్నారు. సో అక్కడ ఏ బ్రాంచ్ బాగుంది అనేది మేము చెప్పడానికి ట్రై చేస్తాం అనమాట. అదే నెక్స్ట్ పెట్టే వీడియోలో పెడతాం. అండ్ ఇంకోటి, సో మా బ్యాచ్లోని ఎన్ఐటి రానోళ్ళు, ఎంసెట్ రానోళ్ళు కూడా ఉన్నారు. ఇఫ్ నాట్ ఎన్ఐటి నాట్ ఎంసెట్ అని చెప్పి ఒక వీడియో వస్తుంది, అది కూడా చూద్దరండి. మా వాడు చాలా టాపిక్స్ జనరేట్ చేస్తున్నాడు, కంపల్సరీ తీస్తాం. వీడికే ఇది చెప్తాడు నేను రికార్డ్ చేయాలి. సరే మీకోసం, కేవలం మీకోసం, ఇది విను కేవలం మీకోసం నేను దేవ్ గోపీకృష్ణ ఎంతవరకైనా వెళ్తా. మాటిస్తున్నా షేర్ ఖాన్, మాటిస్తున్నా భైరవ చేస్తాడు. సో నాకేం పర్లేదు, నేను హ్యాపీగా చెప్పేస్తూ ఉంటాను అనమాట. బ్రో ఇది స్క్రిప్టెడ్ అంటే బ్రో కాదు బ్రో, మేము క్వశ్చన్స్ కొన్ని రాసాం. ఎందుకంటే ఎంత చెప్పకూడదు కాబట్టి కొన్ని క్వశ్చన్స్, మెయిన్ క్వశ్చన్స్ రాసి దాన్ని ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీకు చెప్తున్నాం ఏంటా అని అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ 15,000 రూపాయల ప్రశ్న, మర్చిపోయాను అనుకుంటున్నారా? సరే 15,000 రూపాయల ప్రశ్న ఫన్. సో ఎన్ఐటి ఐఐటీలకి కొన్ని అకాడమిక్ కరికులమ్స్ ఉంటాయి. అవి మనం తీసుకునేందుకు మనకు నాలెడ్జ్ గెయిన్ అవుద్దా లేదా? మాలాగా మేము ఏం చేస్తామంటే, మా కాలేజ్ మేము ఏంటంటే జస్ట్ చదివామా, టెస్టులు రాసామా, వదిలేసామా. కానీ మీ కాలేజ్లో అలా ఉంటుందా లేదా? ప్రాక్టికల్గా వర్క్ చేస్తారా దాని మీద ప్రాక్టికల్గా కూడా మీకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారా లేదా అన్నది మాకు మీరే వ్యూవర్స్ క్లారిటీ ఇవ్వాలి. మేమైతే ఏం చేస్తామంటే ఎగ్జామ్ రాసామా, వచ్చేసామా అంతే. దాని మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు ఏం ఉండదు అంతే. సో ఈ ఎన్ఐటి ఐఐటీల మీద అది ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. వాళ్ళ అకాడమిక్స్ కరికులం ఎలా ఉంటుందో, బాగుంటుందా లేదా వాచ్ చేద్దాం. బ్రో కరికులం వచ్చేసి సేమ్ ఉంటాయి బ్రో, సబ్జెక్ట్స్ అన్ని మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. కానీ డిఫరెన్స్ వచ్చేసి మాకేంటంటే కొన్ని సబ్జెక్ట్స్కి ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ప్రాక్టికల్ అంటే ల్యాబ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ పెడతారు, ఎందుకంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి గవర్నమెంట్ ఫండెడ్ కాలేజెస్ కూడా. సో ల్యాబ్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఫండెడ్ ల్యాబ్స్ బాగోవేమంటే బ్రో సూపర్ ల్యాబ్స్ ఉంటాయి బ్రో. మీకు ప్రతిదీ చేయిస్తారు, ప్రతి ఎక్స్పెరిమెంట్ చేయిస్తేనే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి వెళ్తావు. నువ్వు బయట కాలేజ్ లాగా బ్రో ల్యాబ్ మేనేజ్ చేయడం కంటే అవ్వదు. చేయొచ్చు అంటే మరీ అంత టఫ్ కేసులో, కానీ నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉన్నప్పుడు నేర్చుకోవాలి.
చెప్పకూడదు కానీ చేస్తే వెళ్ళిపోవచ్చు, నువ్వు చేయకుండా కూడా వెళ్ళొచ్చు, కానీ నీకు ల్యాబ్ ప్రాక్టికల్ ఉంటుంది. సో దానివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ వెళ్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నీకు ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నీకు ఒక ఐడియా ఉంది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావు అంటే నీకు ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారు. నువ్వు ఏ ఫ్యాకల్టీని రీచ్ అవ్వాలి. ఇప్పుడు నేనున్నా, నాకు వచ్చేసి కంప్యూటర్ దాని మీద నాలెడ్జ్ కావాలి. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ థింగ్ మా సార్స్ని కాంటాక్ట్ అయ్యాను. సార్ని కాంటాక్ట్ అయితే ఆయన ఇన్ కేస్ నీకు నిజంగా సీరియస్గా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను వేరే బ్రాంచ్ వాళ్ళతో మాట్లాడతాను. అంటే ఇప్పుడు నేను ఆర్టీ చదువుతున్నా కానీ నాకు త్రిబుల్ కొంచెం నాలెడ్జ్ కావాలి, ఎలక్ట్రికల్ మీద వైరింగ్ మీద నాకు నాలెడ్జ్ కావాలి. సో నేను మా ఫ్యాకల్టీకి కాంటాక్ట్ అయితే వాళ్ళు త్రిబుల్ ఫ్యాకల్టీకి చెప్పి అసైన్ చేస్తారు. నువ్వు ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ తర్వాత నీకు 1 hour 2 hour నీ కోసం స్పేర్ చేస్తారు. నువ్వు వాళ్ళతో వెళ్ళి కూర్చొని నేర్చుకోవచ్చు ఏ నాలెడ్జ్ అయినా. బ్రో నీ బ్రాంచ్ పక్క బ్రాంచ్ ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలనుకుంటే షిఫ్ట్ అవసరం లేదు బ్రో, నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది రెండు చేసుకోవచ్చు, కంటిన్యూ చేయొచ్చు. యా డిగ్రీ రాదు బట్ నాలెడ్జ్ వస్తుంది నీకు, అదైతే ఫెసిలిటీ ఉంది నన్ను అడిగితే. ఇప్పుడు అనిపిస్తుంది ఎన్ఐటి ఐఐటీలు ఎంత బాగుంటాయా అని. సరే వచ్చే జన్మలో చూద్దాం. చెప్పాను కదా, ఈ జన్మకే యూట్యూబర్, ఈ జన్మకే మీరు నా వ్యూవర్స్, ఈ జన్మకే నా ఫ్రెండ్, ఈ జన్మకే మీరు లైక్ కొట్టారు. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ జన్మకే, వచ్చే జన్మకి అడగట్లేదు, ఈ జన్మకే మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో ప్లీజ్ మర్చిపోకండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా కంటిన్యూ చేయరా. చెప్పాలి కదా బ్రో, అప్పుడు మరి మా ఛానల్ ఎదగాలి కొద్దిగా అంటే జనాలు చూడాలి, మా ఛానల్ రీచ్ రావాలంటే మేము చెప్పాలి. సో అందుకనే మేము చెప్తున్నాం. సో ప్లీజ్ రిక్వెస్టింగ్, సీరియస్ కాదు, ప్లీజ్ రిక్వెస్టింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు చెప్పావు కదా అంటే ఎన్ఐటి ఐఐటి ఇంటర్న్షిప్స్ ఇస్తారు మనకి. చాలామంది నాలాంటి వాళ్ళు, నాకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది, మీకు స్టార్టప్ ఐడియా ఉంది, అది నాకు చెప్పావు. చాలామంది స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి. ఈ ఎన్ఐటి ఐఐటి అది కంపెనీస్కి ఏమైనా కొలాబరేట్ చేస్తాయి అంటే నేను చాలా మటుకు విన్నాను, ఐఐటీస్ ఈ ఎన్ఐటీస్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తాయి, ఈ స్పాన్సర్షిప్స్ కానీ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుందని అన్నాను, స్పాన్సర్షిప్స్ కానీ ఇవన్నీ. సో అవి ఎలాగుంటాయని. ఇప్పుడు ఈ స్టార్టప్ వచ్చేసప్పటికి ఏమవుతుందంటే మా జాబ్ మీద అని చెప్పుకుని అవుతుంది, తెలిసి ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి అలా కాదు, అదే టైప్ ఆఫ్ కల్చర్ అనమాట. సో మనకి సెటప్ పెడతారు, సెటప్ పెట్టేసి ఒక స్టాల్ లాగా ఏదో పెట్టేసి మనం అక్కడ వెళ్ళి మన స్టార్టప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో కంపెనీ ఎవరైతే ఉన్నారో రకరకాల కంపెనీస్ కానీ రకరకాల ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళని ఇన్వైట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మనల్ని ఇక్కడ మన స్టార్టప్ గురించి తెలుసుకుంటారు, చూస్తారు. సో ఎంతమంది అయినా మీ ఇష్టం, ఇయర్కి ఒకసారి 2 times కూడా అవుతాయి, 1 or 2 అవుతుంది అనమాట. సో మనం వచ్చేసి మన స్టార్టప్ ఐడియాని అక్కడ ప్రెజెంట్ చేయొచ్చు. లేదు బ్రో అప్పటికి నాకు అవ్వలేదు బ్రో తర్వాత అంటే ఉంది బ్రో, తర్వాత నువ్వు వెళ్ళి ఫ్యాకల్టీని కన్సల్ట్ అయితే నీకు వాళ్ళు చెప్తారు నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే. బ్రో మీ క్యాంపస్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బ్రో మా క్యాంపస్లో చాలా ఉన్నాయి. సో మా ఫ్రెండ్ వచ్చేసి వాడిది ఒక స్టార్టప్, అది ఓకే దాని గురించి చెప్పకూడదు, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం అవి మేము బయట పెట్టుకోరు. సో కంపెనీ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని మేము చెప్పకూడదు, కానీ వాళ్ళకి ఏంటంటే ప్రొవిజన్ చెప్తా. సో వాళ్ళు ఇలాగే అటెండ్ అయితే వాళ్ళు వచ్చేసి సెలెక్ట్ అయ్యారనమాట. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో మా కాలేజ్ వచ్చేసి ఏంటంటే ఒక 20 ల్యాబ్ సిస్టమ్స్, 5 PhD స్కాలర్స్, ఇంకా ఫ్యాకల్టీలో జూనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని వాళ్ళకి ప్రొవైడ్ చేసింది. సో నీకు వర్క్ చేసుకో, వాడికి ఒక రూమ్ ఇచ్చేసి దాంట్లో ఈ సెటప్ అంతా పెట్టారు. 20 సిస్టమ్స్, 5 PhD స్కాలర్స్, ఇంకా జూనియర్ ఫ్యాకల్టీ కొంతమందిని ఇచ్చేసి వాడికి సెటప్ పెట్టారు. ఇన్ కేస్ వాడికి ఆ సెటప్ సరిపోతే వాడికి హోల్ బిల్డింగ్ కి వాడికి యాక్సెస్ ఇచ్చారు. మాకు సిస్టమ్ హోల్ బిల్డింగ్ ఉంటుంది మొత్తం వాడికి యాక్సెస్ ఇచ్చారు. వాడికి కావాల్సి వెళ్ళి అక్కడ వర్క్ చేయొచ్చు. లేదు నాకు ఆ సిస్టమ్ ఇంకా సిస్టమ్స్ నీడ్ ఉంది, లేదా ఇంకా ఫ్యాకల్టీ నీడ్ ఉంది, PhD స్కాలర్స్ నీడ్ ఉంది, వాడు వెళ్ళి మాట్లాడి తెచ్చేసుకోవచ్చు వాళ్ళని. వాడికి ఆ ఫెసిలిటీ అంతా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కాకుండా వాడికి అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. వాడికి ఆ స్టార్టప్కి ఎంత అమౌంట్ కావాలో ఫండింగ్ అంతా వస్తుంది బయట నుంచి. కాలేజ్ వాళ్ళు కూడా కొంచెం ఫండ్ రైజ్ చేశారు వాడి కోసం. ఫండ్ రైజ్ చేయడం అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు వాడికి.
ఓకేనా. సో ఇది ఉంటుంది. బ్రో నీదేదైనా పార్ట్ ఉందంటే నాదేం లేదు బ్రో. బేసిక్గా మాకు ఎలా తెలుసు ఇదంతా అంటే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మేము ఆర్టిస్ట్ క్రియేటివ్ ఫీల్డ్ కదా, సో మాకు మార్కెటింగ్ కోసం కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళ పోస్టర్స్ కానీ లేదంటే వాళ్ళకి ఉన్న క్రియేటివ్ పార్ట్ అంతా, లేదా వెబ్ డిజైన్ చేసామంటే వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి ఇవన్నీ మేము చూస్తాం. కలర్స్ కానీ అక్కడ ఉండేవి. సో వాటి డిజైనింగ్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో అలా తెలుసు అనమాట అది నుంచి. వాటర్ కోసం ఇచ్చాను మా ఊడి కోసం. తాగరా పాపం నుంచి దగ్గేస్తున్నాడు మా ఊడు మీకోసం చెప్పి. సో వాటర్. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళబోయే ముందు ఒక పేజ్ అయిపోయింది. హోప్ మీ క్వశ్చన్లు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ క్వశ్చన్స్ నాకు మాత్రం అర్థం అవుతాయి. మా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందిలేండి నా హ్యాండ్ రైటింగ్. వెనక్కి పోనీ అని. ఇంకా అలాగే. సో ఇప్పటి వరకు చూస్తే 1 hour అయింది. సో ఇప్పటివరకు మీరు కంపల్సరీ మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ఫుల్లీ చెప్తున్నా, మీరు 1 hour వాచ్ చేశారంటే థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్. ఎవరైనా కానీ థ్యాంక్ యూ బ్రో, మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. మా వీడియో మేము మీకు రుణపడి ఉంటాం. సో ఇక్కడ అన్ని క్వశ్చన్లు అయిపోయాయి. చెప్పారు కదా మా వాడు ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. మనకి అలాగా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా వచ్చాయి, ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ట్రేడ్ కాలేజ్లో ఉన్నాం బ్రో అంటే మనకి అవుతున్నాయి. ఇంటెక్స్ కూడా ఉంటాయి బ్రో. స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి, బోల్డ్ ఈవెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యారథాన్ ఏంటది, ఏది హ్యాకథాన్ అని చెప్పి ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. నేను పార్టిసిపేట్ చేసినా మీకు దొరుకుతారు ఫండ్. ఏమో బ్రో హ్యాకథాన్ మీకు నిజంగా ఐడియా ఉంది అంటే, ఐడియా ఉన్నా లేకపోయినా హ్యాకథాన్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. చాలా అవుతాయి హ్యాకథాన్స్. సో వాటిలో ఏంటంటే ఏమో నీ ఇన్వెస్టర్ దొరకొచ్చేమో, లేదా నీ బిజినెస్ పార్ట్నర్ దొరకొచ్చేమో. పార్టిసిపేట్ చేస్తే తెలుస్తుంది బ్రో. నేను పేపర్ సర్దంలో బిజీగా ఉన్నాను. సో ఏంటంటే, సో మీరు చెప్పావు కదా, అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి కదా. అంటే ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేస్తారు అసలు? ఫ్యాకల్టీ సపోర్ట్ అయితే ఉంటుంది బ్రో. ఫ్యాకల్టీ మన బట్టి ఉంటారు ఫ్యాకల్టీ బ్రో. ఫ్యాకల్టీ రూడ్ ఉంటారు బ్రో అంటే ఉంటారు బ్రో. ఎక్కడైనా ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళకి ఉంది, అథారిటీ ఉంది, వాళ్ళు డిగ్నిటీగా ఉంటారు. అది మన బాధ్యత వాళ్ళని ఎలా కన్విన్స్ చేసుకోవాలని. ఇప్పుడు కొందరు ఉన్నారు బ్రో, వాడికేం బ్రో గవర్నమెంట్ కాలేజ్ అది చెప్పకపోయినా అప్పుడు అడగరు, కానీ వచ్చి క్లాస్ చెప్తారు. మనకి ఏదైనా ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళి తిరిగి చెప్పించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసా బ్రో, మా క్లాస్ వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలని మాకు సీనియర్స్ చెప్పారు. వాళ్ళు అడిగితే చెప్తారు, కానీ మేము ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళాం. సార్ నేను ఖాళీగా ఉండకూడదు, ఏం నేర్చుకోమంటారు ఏంటి అంటే ఆయన సజెస్ట్ చేశారు. అరే ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, ఫస్ట్ నువ్వు స్కెచ్ పూర్తి నేర్చుకో, క్యాడ్ పూర్తి నేర్చుకో, రెవిట్ నేర్చుకో, బిమ్ నేర్చుకో, ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఏంటి ఎలా చేస్తాం ఇవన్నీ నేర్చుకొని వాళ్ళు సజెస్ట్ చేస్తారు అన్నమాట. అంటే అన్న మా వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యేటప్పుగా చెప్పాను కొద్దిగా. ఈ భీమ్ చోటా భీమ్ అని మా వాడికి అర్థం కాదు. సో నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను కాదు, మీకు అర్థం అవ్వాలి అంటే ఒక సివిల్లో నాలెడ్జ్, ఆర్కిటెక్చర్ నాలెడ్జ్ ఉంటే మీకు అర్థం అవుతుంది. సో కానీ అలాగే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే కానీ చెప్తున్నా కదా, ఫ్యాకల్టీ సపోర్ట్ ఇస్తారు బ్రో. నువ్వు మట్టుకు నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తే ఫ్యాకల్టీ సపోర్ట్ ఇస్తారు. లేదు వాళ్ళు ఏదో వచ్చి ఎంకరేజ్ చేయాలంటే చేయరు. నువ్వు ఒక స్టెప్ తీసుకుంటేనే వాళ్ళు నీకు ఫర్దర్ స్టెప్ ఏం చేయాలని చెప్తారు. అది మ్యాటర్. అంటే ఆర్కిటెక్చర్ వాళ్ళు తక్కువ అని చేస్తున్నాను ఏం కాదు. ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇలాగే ఉంటుందా, లేకపోతే మాకు సిఎస్సి స్టూడెంట్స్ ఈసీ వాళ్ళు అసలు ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తారు కదా నిజంగా? సిఎస్సి వీటికి వస్తే ఏంటంటే బ్రో, మనం వాళ్ళని అడగాలి బ్రో. ఏదున్నా ఫస్ట్ వెళ్ళి అడిగి మాట్లాడితేనే అవుతుంది. వాళ్ళు ఏ ఫ్యాకల్టీ, గవర్నమెంట్ అయినా కాదు ప్రైవేట్ కాలేజ్లో కూడా ఏ ఫ్యాకల్టీ కూడా వచ్చి మనల్ని ఏం అడగడు. మట్టుకు ఆడి పైన క్లాస్ చెప్పడం వచ్చి చెప్పి వెళ్ళిపోతాడు, మనమే వెళ్ళి అడగాలి. అది మ్యాటర్. అంటే ఫస్ట్ స్టెప్ మనమే తీసుకోవాలన్నమాట. సో మీరు కానీ ఇంట్రోవర్ట్ అయితే మాలాగా అక్కడికి వెళ్ళాక మానేను. నేనేదో క్లాస్ చెప్పేస్తున్నాను కదా, అక్కడికి వెళ్ళాక నేను నేర్చుకున్నాను ఆ మట్టుకు నా ఎక్స్పీరియన్స్. ఒకరు బయటికి వెళ్ళారు, సోలోగా ఎక్కడికైనా ట్రావెల్ చేశారంటే చాలా నేర్చుకుంటారు. నేను కొన్ని వెళ్ళి చాలా నేర్చుకున్నాం. నా ఫస్ట్ సోలో ట్రిప్ అనేది తిరుపతికి వెళ్ళాను, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో మీరు సోలోకి వెళ్ళండి, చాలా నేర్చుకోండి. మా ఊళ్ళలాగా మౌంటైన్ డ్యూ తాగు,
ప్రమోషన్ కాదు, ఇది ప్రమోషన్ కాదు. మైండ్లో మీకు రన్ అవుతుంటుంది మౌంటైన్ డ్యూ తాగు. సో జస్ట్ ఫర్ ఫన్ మీకు ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు ఇది అన్నాం అనమాట. మెయిన్ టాపిక్ ఇప్పుడు స్టూడెంట్ ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ కొద్ది లాస్ట్లో ఎంసెట్ కూడా చెప్తున్నాం. ఇప్పటివరకు మీరు వాచ్ చేస్తే స్టార్టింగ్లో కూడా పెడతా. ఎంసెట్ గురించి కూడా మా ఓన్ అడుగుతా. మీకు ఇదంతా బోర్ కొట్టిందంటే లాస్ట్ స్కిప్ చేసేయండి. లాస్ట్ ఒక కొద్ది ఫ్యూ మినిట్స్కి ఎంసెట్ గురించి కూడా మీకు టిప్స్ మా ఓడి దగ్గర నుంచి ఇస్తాను. నేను ఇవ్వలేను, నా టిప్స్ వర్కౌట్ అనుకోకండి. మాట్లాడదాం. నేను వచ్చేసి ఓన్లీ అసలు ఎలా ఉంటుంది దాని మీద పెడదాం. సరే కంటిన్యూ. ఇప్పుడు ఇది చాలామంది చాలా సినిమాలు కూడా తీశారు. అసలు ఏంటంటే ఇప్పుడు నేను మీ తమ్ముడే కానీ లేదా మా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు కానీ చాలామంది చూస్తున్నాం కదా మనం. అంటే 10th అయిపోయానంటే పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మా కొడుకు ఐఐటీలోకి వెళ్ళిపోతాడు, ఎన్ఐటీలోకి వెళ్ళిపోవాలి నువ్వు, వాడికి అప్పటి నుంచే ఈ మైండ్ ఫుల్ డిస్టర్బ్ చేసేస్తున్నారు వాడిది. అది ఎంతవరకు నువ్వు కరెక్ట్ చేస్తావు? అది కరెక్టేనా అసలు? వీళ్ళు మైండ్ డిస్టర్బ్ చేసేయడం అంటే తప్పులేదండి. పేరెంట్స్ చూస్తున్నారంటే తప్పులేదు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, మీరు వాళ్ళని బాగా చదివించాలి, మీరు చదువుకోలేకపో కానీ వాళ్ళు బాగా చదవాలనుకుంటారు. కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్టో వాళ్ళు తెలియాలి కదా. వాళ్ళకి కూడా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకోటి నాలా యూట్యూబింగ్ అంటే ప్యాషన్ ఉండొచ్చు, ఇంకోటికి చాలామంది ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. అది తెలుసుకోకుండా చాలామంది నాకు తెలిసిన నేను చూసిన దాంట్లో పర్సనల్గా ఇందులో ఇదే చెయ్యాలి నువ్వు అని చాలామంది అంటారు. దాన్ని నువ్వేమంటావు? దాన్ని నువ్వు జస్టిఫై చేస్తావా అసలు? ఎస్ ఆర్ నో ఫస్ట్ చెప్పు. సార్ నో అంటే నాట్ ఎస్ అని అంట. నో అని కంప్లీట్ నో అని అన్నా, నాట్ ఎస్ అంటే కొన్ని మంది పేరెంట్స్ Yeah. చాలా సపోర్టివ్గా ఉంటారు. కొన్ని మంది పేరెంట్స్ అంటే మీ అందరిని ఉండమని కాదు, మిమ్మల్ని ఎవరు తప్పట్టట్లేదండి. సార్ సార్ మేడం మిమ్మల్ని ఎవరిని తప్పట్టట్లేదు, కానీ వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వండి. ఇప్పుడు మీ వాడికి ఐఐటి రాకపోవచ్చు, దాని మాత్రం వాళ్ళ బ్రెయిన్ డిప్రెస్ చేసేసి వాళ్ళు ఏదేదో అవ్వాలంటారు. అందరికీ ఎక్కడ ఒకటి దగ్గర ఒక స్పార్క్ ఉంటుంది. అది ఆడు ఎప్పుడో వాడు మామూలు కాలేజ్ అని చదువుతున్నాడు, నేను నార్మల్ ఒక ఆర్డినరీ కాలేజ్ చదువుతున్నాను, నేను వీడు హై కాలేజ్ చదువుతున్నాను. కానీ ఎవడు సక్సెస్ అవుతాడని వాడి టైం బట్టి వాడు పడే హార్డ్ వర్క్ బట్టే ఉంటుంది తప్ప వీడు అన్నింటిలో చదివితేనే కష్టపడతాడు అని. అదే నాకు స్టార్ట్అప్ ఐడియా ఉంది, నేను దాని మీద వర్క్ చేస్తున్నాను. నేను దాని మీద వర్క్ చేస్తున్నాను సీరియస్గా. సక్సెస్ అయితే మేము సక్సెస్ అయిపోయినట్టు, కానీ నేను ఆర్డినరీ కాలేజ్ ఆ టాప్ కాలేజ్ అని కాదు. ఎవరికి ఉండాల్సిన టాలెంట్ ఉంటుంది వరకు మేడం సార్. సో ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి, నాకు చెప్పడం రావట్లేదు కానీ మీకు చెప్పే ఏజ్ కూడా నాది కాదు. మేము చెప్తున్నాం అంటే ఈ సొసైటీలో ఇలాంటి చూస్తూనే మాకు బాధ వేస్తుంది. అంటే ఏంటి మేము ఈ స్థితి నుంచి వచ్చాయి కదా, మేము చెప్పలేకపోతున్నాం వాళ్ళకి. కనీసం యూట్యూబ్ ద్వారా అయినా మీరు చూసి తెలుసుకుంటారని చెప్తున్నాం. సో ప్లీజ్ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి ఏది నచ్చితే అది చేయండి. స్నేహితుడు సినిమా లాగా. యాక్చువల్లీ మేము 3 ఫ్రెండ్స్ ఉన్నాం, అది మీరు మా పాత వ్లాగులు చూస్తే తెలిసి ఉంటుంది. ఒకటి సపరేట్ అయిపోయాడు, చాలా బాధపడుతున్నాం. ఆడికేం అవ్వలేదులేండి, ఆడికేం అవ్వలేదు, ఆడు వస్తాడు. కానీ మాకు కలవడానికి ఆడు మా ఎందుకో మాట్లాడట్లేదు. సో ఈ వీడియో కానీ నువ్వు చూస్తూ ఉంటే మాట్లాడరు. సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారా? సో ప్లీజ్, ఏదో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది చాలా. అది అంటే వాడిని ఎందుకు తీసుకొచ్చానంటే కొద్దిగా మీరు అనుకున్నదే ఫోర్సింగ్ అక్కడ ఎక్కువ ఉంది. వాళ్ళ అంకుల్ గారు ఆంటీ గారు మిమ్మల్ని తప్పట్టట్లేదు అని కాదు, ఎవరైనా మా వాడు చెప్తాడు. చెప్పండి. ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఉంది, జాబ్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు శాలరీస్ కూడా ఉన్నాయి. మీరు శాలరీ అనుకుంటే దాంట్లో కూడా ఉన్నాయి బ్రో. ఈ ఆర్ట్ నేను అయితే మ్యాక్సిమం పేషెన్స్ ఎలా అంటే ఇప్పుడు నేను చూస్తున్నా కదా జూనియర్స్ ఎవరైతే మాకు ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడతారు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మెకానికల్, కానీ ఏం చేస్తారో అంటే సిఎస్సి చేస్తా అంటున్నారు. అదేట్రా ఇంట్రెస్ట్ అని అడిగితే మెకానికల్ అన్నావు, ఏం చేస్తావు అంటే సిఎస్సి అంటే అలా ఇంట్రెస్ట్ వేరు చేసేది వేరు కదా అంటున్నాడు. ఇంట్రెస్ట్ వేరు చేసేది ఎందుకు వేరు భయ్యా? నువ్వు జీతాలు ఉన్నాయని అంటావు అంటే దేంట్లో నీ లేవురా, సిఎస్సిలో కూడా లేవు. ఇంట్రెస్ట్ ఉన్నది చేయండి ఫస్ట్. మెకానికల్ ఇంట్రెస్ట్ ఉందా మెకానికల్ చేయి, సిఎస్సి ఇంట్రెస్ట్ ఉందా సిఎస్సి చేయి. ఇప్పుడు ఆర్ట్ వైపు ఉంది, సగం మందికి ఆర్ట్ వైపు అసలు కెరియర్ ఉందని కూడా తెలియదు. ఆర్ట్ వైపు కూడా బోల్డ్ ఉన్నాయిరా. డిగ్రీ చేయాలంటే ఫస్ట్ ఫైన్ ఆర్ట్స్ అని ఒక డిగ్రీ ఉంది, అది తెలుసుకోండి. ఫోటోగ్రఫీకి కూడా వేరే డిగ్రీస్ ఉన్నాయి, అన్నిటికీ డిగ్రీస్ ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. నీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో నీకు తగ్గట్టు ఎక్స్ప్లోర్ చేసి పేరెంట్స్కి కన్విన్స్ చేయాలి. పేరెంట్స్ కన్విన్స్ చేయాలి. ఇది ఫీల్డ్, ఇలా ఉంటాయి జాబ్స్, ఇది నేను ఇంత రీసెర్చ్ చేశా,
ఇలా ఉంటుందంటే వాళ్ళకి రాసి చూపియండి, నాన్న ఇది నేను చేసింది, ఇది చేయాలనుకుంటుంది ఇది అని చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు అనమాట. నేను బోల్డ్ కష్టపడ్డా కన్విన్స్ చేయడానికి పేరెంట్స్. మీ మమ్మీ డాడీ ఒప్పుకున్నారా ఎన్ఐటి ఐఐటీస్కి వెళ్ళడానికి? అంటే చాలా పేరెంట్స్కి హ్యాపీ ఫీల్ అవుతారు, మీ మమ్మీ డాడీ ఒప్పుకున్నారా? ఫస్ట్ ఎన్ఐటి ఐఐటి బీటెక్ అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు ఇంట్లో. బట్ నాకేంటంటే నా వరకు నా ఫీల్డ్ కావాలి కాబట్టి నేను ఓకే, అటు వాళ్ళు కాదు నేను కాదు అన్నట్టు ఎన్ఐటీస్లోనే ఇది ఆల్ ఇండియా టాప్ 3లో ఉంది. ప్లస్ ఆర్కిటెక్చర్, ఎన్ఐటి ఆర్కిటెక్చర్ అనేది టాప్ 3లో ఉంది అనమాట. ఎన్ఐటిసి ఆర్కిటెక్చర్ వచ్చేసి సో ఫ్యూచర్లో మీరు ఏమైనా బిల్డింగ్ కట్టాలంటే మా వాడిని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వండి. మా వాడు బిజినెస్ ప్రమోషన్లు అయిపోతున్నాయి, ఇంకా బిజినెస్ సెటప్ చేయలేని బిజినెస్ ప్రమోషన్. సో మీరు నన్ను చూస్తున్నారా, నేను ఎంత చదువుతానో కూడా ఇంకా కనిపిస్తారు వీడియోస్లో. నేను చదువుతున్నానా లేదా అనేది కనిపిస్తుంది. సో ట్రస్ట్ ఉంటే తీయండి. మా వాడు కన్స్ట్రక్షన్ బాగానే చేస్తాడు. నా ఫస్ట్ ఎప్పుడో చెప్పాను, వాడు కంపెనీ పెట్టగానే ఫస్ట్ కాంట్రాక్ట్ నేనే ఇస్తాను, నా ఇల్లు కట్టాలి కానీ కూలిపోకుండా కట్టాలి అని. సీరియస్ కదా, వాడు బాగా కడతాడు, నాకు నమ్మకం ఉంది వాడి మీద చిన్నప్పటి నుంచి. ఎడ్యుకేషన్ పూర్తవలే, ఇప్పుడు కట్టేవంటే కట్టాను కాదు, ఎడ్యుకేషన్ అవ్వని అంటే అప్పుడు మాట్లాడదు. ఆ సర్టిఫికేట్లు ఉండాలి భయ్య, గవర్నమెంట్ ఒప్పుకోదు, రూల్స్కి వ్యతిరేకం. మనం మంచి పిల్లలు, మంచి బాలులు, మనం రూల్స్ వ్యతిరేకించుకోడు. నెక్స్ట్ క్వశ్చన్ అంటే 50,000 ప్రశ్న. 50,000 రూపాయల ప్రశ్న, తొందరలో 2 కోట్లు కూడా వచ్చేస్తుందేమో. సో ఏంటంటే ఈ ఎన్ఐటి ఐఐటీస్ ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు రన్ అవుతున్నాయి. దాని గ్రేస్, దాని హైప్ ఒక ఫ్యూ, మనకి 15 years వాళ్ళు ఇంకా ఇప్పుడే చిన్నపిల్లలు ఉంటారు. మన పేరెంట్స్ జనరేషన్కి అయితే వాళ్ళకి తెలుసు ఇవి ఎన్ఐటీస్ అంటే చాలా బ్రాండ్ అని. మనకి తెలుసు ఒక అవగాహన. ఎన్ఐటి అంటే కష్టపడినోడు, వాడు ఓన్ ప్రిపరేషన్ వర్క్ అవుద్ది అక్కడ, అంతే కదా. అంతే. ఇప్పుడు మీరైనా ఏ ఇంజనీరింగ్ అయినా ఓన్ ప్రిపరేషన్ వర్క్ అవుద్ది. ఇంజనీరింగ్ అని 10th నుంచి మీరు ఓన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, స్పూన్ ఫీడింగ్ అవ్వదు. తర్వాత ఉండదు ఇంకా. 10th అయిపోయి పాలిటెక్నిక్ తీసారనుకోండి, పాలిటెక్నిక్ కూడా మీరు ఓన్గా చదవాల్సిందే. ట్యూషన్లు గేషన్లు లేకపోతే వర్కౌట్ అవ్వవు. పాలిటెక్నిక్ తర్వాత వీడియోలో చూద్దాం, అందుకే ఇది కంప్లీట్ చేద్దాం. కానీ చెప్తున్నా 1 minute 10th అయిపోయి పాలిటెక్నిక్ చేశారంటే పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ వరకు మీరు సొంతంగా మీరు చదువుకుంటేనే అవుతుంది. ట్యూషన్ పెట్టుకుంటాను, బట్టి కొడతానంటే అసలు అవ్వదు. బట్టి కొట్టకండి భయ్య, అసలు ఈ టాపిక్ నేర్చుకోండి, టాపిక్ ఇంట్రెస్ట్గా నేర్చుకోండి. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్నారు కిడ్స్ మనకి, వాళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు 1 year 2 year కిడ్స్ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్లో 10-15 years గ్యాప్ వచ్చిన తర్వాత మనకు ఐడియా వచ్చేసి మనం పేరెంట్స్ అవుతాం. సిగ్గుపడకండి, సిగ్గుపడకండి. మన జనరేషన్ కిడ్స్ మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి మనం ఐఐటీలు ఎన్ఐటీలు రికమెండ్ చేయొచ్చా? అసలు అప్పటికి అలా స్టేబుల్గా ఉంటాయా? అంటే ఇప్పుడే చూసారా, ఈ కొన్ని చెప్పాను ఇందాక పాస్ట్ క్వశ్చన్లోనే చెప్పాము, ఒక కంపెనీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మంచిదే వాడు చెప్పాడు, మా వాడు చెప్పాడు, నేను విన్నాను, మంచివే, అవి తప్పు అని కావు పట్టట్లేదండి. ఆ కంపెనీ ఎవరైనా చూస్తుంటే తప్పేం కాదు, కానీ ఎన్ఐటీస్ని ఎవరు డామినేట్ చేయలేరు. ఒకవేళ డామినేట్ చేస్తే నిజంగా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నిజంగా డామినేట్ చేస్తాయా? ఏదైతే మేము కంపెనీ గురించి మాట్లాడుతున్నాం అర్థమై ఉంటుంది. ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు లేదా ఎడ్యుకేషన్ పర్పస్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ అది టేక్ ఓవర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చెప్తా చూడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ కంపెనీస్కి యూజ్ అవుతాయి. సో వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా ఎన్ఐటి ఐఐటి కల్చర్ ఎలాగా ఉంటుందంటే, మనకు తెలిసిన కాలేజ్ ఏయూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏయూ క్రేజ్ ఎందుకు తగ్గింది? ఇప్పుడు ఈ కంపెనీస్ వాల్యూ అలాగే ఇస్తున్నాయి, కానీ బయట క్రేజ్ ఎందుకు తగ్గింది అనే మెయిన్ రీజన్ చెప్పాలంటే, అది వచ్చేసి మనకి ప్రైవేట్గా జాయిన్ అవ్వడం. ఏయూ ఎగ్జామ్ పెట్టే జాయిన్ చేస్తుంది, కానీ టాప్ మెంబర్స్కి కానీ సీట్ రాని ఏయూ కాలేజ్లో 2000 ర్యాంక్ కూడా నీకు సిఎస్సి వస్తుందిరా. 2000 ర్యాంక్ కూడా సిఎస్సి ఫీజు కట్టి జాయిన్ అవుతున్నాడు. సో ఈ ఏదైతే ఫీజు కట్టి జాయిన్ అవ్వడం, అసలు ఎవరిని పడితే ఆయన తీసుకోవడం వల్ల రిప్యుటేషన్ అనేది పాడవుతుంది. ఇన్ కేస్ ఎన్ఐటి ఐఐటి ఇలాగే క్వాలిఫికేషన్ బేస్ మీద తీసుకుంటే దాని రిప్యుటేషన్ అప్పటివరకు స్టాండ్ అవుతుంది. బట్ మా ప్రాక్టికాలిటీ సిలబస్ చేంజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మా థర్డ్ ఇయర్ అంటే ఇప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళు, ఓకే మేము 20, ఓకే మాకేంటే 3 years పెద్దవాళ్ళు, ఓకేనా, మాకేంటి 3 years పెద్ద బ్యాచ్ ఏదైతే ఉందో నాకు థర్డ్ ఇయర్ బ్యాచ్ అనమాట వాళ్ళు, ఓకేనా. అంటే నా జూనియర్స్కి 4th year బ్యాచ్ అవుతుంది. అలాగా నా థర్డ్ ఇయర్ బ్యాచ్ ఏదైతే ఉందో
వాళ్ళకి సిలబస్ వేరు, మా సెకండ్ ఇయర్ బ్యాచ్కి సిలబస్ వేరు, మాకు సిలబస్ వేరు. బ్రో ఇలా వేరు పెడితే అది సీనియర్స్కి జూనియర్స్కి నేర్చుకోవడానికి ఏమైనా మిగులుతుంది బ్రో అంటే సిలబస్ అదే బ్రో. ఎవరికి ఎప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ మార్చుతారు స్టూడెంట్స్ బట్టి, ఎవ్రీ ఇయర్ మారుస్తారు. సో నేను అనుకుంటుంది ఏంటంటే స్టాండ్ అవుద్దని అనుకుంటున్నా నెక్స్ట్ జనరేషన్ వరకు. బట్ కరెక్టే, ఈ కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే వస్తున్నాయో అవి ఎంకరేజ్ చేయాలి బ్రో. ఎందుకంటే బయట నాలెడ్జ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ప్రమోట్ చేయడం అయితే ప్రతిదీ ఫుల్ ప్రాక్టికల్ అని ప్రమోట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి థియరీ ఉంటుంది. మీరు ఓన్లీ ప్రమోషన్ బట్టి మొత్తం ప్రాక్టికల్ ఉంటుందని కాదు, థియరీ ఉంటుంది. థియరీ ఎక్కడైనా ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ బయట కాలేజెస్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు బేసిక్. సో సారీ, చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ జరుగుతుంది మాకు షూట్ చేసిన టైంలో, కొద్దిగా ప్లీజ్ అవాయిడ్ ఇట్. సో ఇదేంటంటే మా వాడు చెప్పింది మీకు ఐడియా వచ్చి ఉంటుంది మేము దేని గురించి మాట్లాడతాం. ఎప్పుడు నుంచి ఇందాకటి నుంచి చెప్తున్నా, మేము తప్పట్లేదు. మీరు కోర్స్ వాళ్ళు టెక్నికల్ ఇంకా వర్క్ ఆన్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారు. మేము చదివిన వాళ్ళు తెలుసుకున్న వర్క్ ఆన్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారు. సో ఐఐటీస్ కూడా ఏంటి నో ప్రాబ్లం అయితే బ్రో ఎన్ఐటీస్ ఏది పడితే జాయిన్ అయిపోవచ్చా బ్రో? ఎన్ఐటీ వస్తే జాయిన్ అయిపోవచ్చా అంటే లేదు బ్రో, కాదు. ఎన్ఐటీలో కూడా ఐఐటీస్ వస్తే మాత్రం ఆలోచించుకోండి బ్రో, జాయిన్ అయిపోండి. అంటే ఏ బ్రాంచ్ పడితే ఆ బ్రాంచ్ పోదు, నీకు ఆ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే ఐఐటీ వచ్చినా జాయిన్ అవ్వు. అంటే ఎడ్యుకేషన్ అయితే బాగుంటుంది బ్రో, నువ్వు ఏ బ్రాంచ్ జాయిన్ ఐఐటీస్ అన్ని Tier 1 కింద వస్తాయి. ఎన్ఐటీస్లో Tier 1, Tier 2, Tier 3 కూడా ఉన్నాయి. Tier 3 ఎన్ఐటీస్ ఉన్నాయంటే బ్రో ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేయడం బెటర్. Tier 3 ఎన్ఐటీస్ నీకు దగ్గరలో ఉంటే జాయిన్ అవ్వు. లేదు నేను అంత లాంగ్ వెళ్ళాలి, నేను ఇంటి నుంచి 400 కిలోమీటర్ 500 కిలోమీటర్స్ దూరంలో ఉండి చదువుకుంటా, లేదా 1000 కిలోమీటర్స్ దూరంలో ఉండి చదువుకుంటా అంటే అంత వద్దు. Tier 3 ఎన్ఐటీ కోసం నువ్వు అంత డిస్టెన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. దాని బదులు మన దగ్గర ఉన్న Tier 2 కాలేజెస్ జాయిన్ అవ్వడం బెటర్. అంటే జమ్మూ దగ్గర ఒక ఎన్ఐటీ ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర పీక్ నార్త్లో ఒక ఎన్ఐటీ ఉంది, ఓకేనా? సో అక్కడికి వెళ్ళే బదులు అది Tier 3 ఎన్ఐటీ కింద వస్తుంది. ఏయూ జాయిన్ అవ్వు, అది మనకి Tier 1 కింద వస్తుంది. నార్మల్ గవర్నమెంట్ కాలేజ్లో Tier 1 అది కాలేజ్. సో ఏయూ జాయిన్ అవ్వు. దాని బదులు వాడికి ఎన్ఐటీ అక్కడ వచ్చిందంటే వాడికి కెపబిలిటీ ఉంది ఇక్కడ ఏయూలో వచ్చేటట్టు, అది అనమాట చూసుకొని జాయిన్ అవ్వాలి. అంటే ఐఐటి ఎన్ఐటి బెటర్, కానీ నువ్వు స్ట్రెయిన్ అయ్యే విధంగా లాంగ్ వెళ్ళి అంటే పర్ఫెక్ట్ ఏదో ఎన్ఐటి వచ్చింది అనే కాకుండా ఎన్ఐటీస్ కూడా ర్యాంకింగ్స్ ఉన్నాయి, ఆ ర్యాంకింగ్స్ బట్టి తీసుకుంటే బెటర్. సో మీరు చూస్తుంటే మన విశాఖపట్నం, మీరు వైజాగ్ అయ్యి ఉంటే విశాఖపట్నంలో బెస్ట్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత లాస్ట్ అంటే 86 or 56 పొజిషన్లో గీతం ఉంది. కోర్స్ మా వాడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ గీతం గురించి కూడా చేస్తాం. స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, చాలా స్టూడెంట్స్. మా వాడు గీతం ఆర్కిటెక్ట్ కూడా ట్రై చేశాడు, అది తర్వాత లాస్ట్లో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. చెప్పకూడదు, తప్పది. అంటే ఆ కాలేజ్ గురించి మనం అక్కడ లేనప్పుడు అక్కడ చెప్పడం మంచిది కాదు. అవును, అంటే ఆ స్టూడెంట్ని తెస్తాం, కానీ వాడు ఎక్స్పీరియన్స్ చెప్పడానికి లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తా. అంటే జస్ట్ సింపుల్, మీరు సీరియస్ మ్యాటర్ కింద అవ్వుకోకండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా చెప్పారు, ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్లో జాబులు లేవు, కాలేజెస్ ఏమో సరిగ్గా ఇప్పుడు మేము వెళ్ళాలన్నా పాత లేదు, వాళ్ళు చూపించట్లేదు. అరే ఇది చేస్తే మాకు ఎవరు సపోర్టివ్గా లేరు. మీకు ఎన్ఐటీలో ఉన్నట్టు చాలా తక్కువ మంది, ఒక్కడో ఇద్దరు ముగ్గురు లెక్చరర్స్ చాలా మమ్మల్ని తీసుకొని సపోర్టివ్గా మాట్లాడడం, ఇది చేస్తే నీకు బాగా డెవలప్ అవుతుంది, మాకు ఎవరు చెప్పట్లేదు. అలాంట కానీ ఇక ఎలా చెప్పాలి, ఈ ఐఐటీలు ఈ జాబ్ గ్యారంటీ ఇస్తాయి అని నేను నమ్ముతున్నావా? జాబ్ గ్యారంటీ అనుకోవట్లేదు, బట్ నువ్వు చూసావుగా బయట నాలెడ్జ్, నువ్వు చెప్పు. నేను బయట మా వాడు నన్ను చెప్పమంటున్నాడు, మీరు ఏదో లింకులు ఇవేమో అనుకోకండి, బట్ బై మిస్టేక్ తగిలింది. నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇందాక మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు స్పెషల్గా నేను బాగా ఆంధ్ర యూనివర్సిటీ ఏయూసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము, నేను కలిపి రాసాం. వీడిది 600 ర్యాంక్, 600 ఆంధ్ర యూనివర్సిటీ 600 ర్యాంక్ ఏయూసెట్, నాది 1200 ర్యాంక్.
పొలం ర్యాంక్ అనేసరికి మా ఇంట్లో వాళ్ళు ఆడికి ఎన్ఐటీ వచ్చింది కాబట్టి ఎన్ఐటీ పంపిస్తారు, లేదా ఆంధ్ర సివిల్లోకి వెళ్ళిపోతాడు వాడు. నేను అది సివిల్ అనే అనుకున్నా, అందులో సివిల్ జాయిన్ అవ్వాలి, బట్ జాయిన్ అవ్వాలి. కానీ లక్కీ బాబు చాలా కష్టపడ్డాడు కాబట్టి దేవుడు కనికరించాడు, ఎన్ఐటీలో పంపించాడు. నాకు సిఎస్సిలో సీట్ వచ్చింది, అదంతా సెకండ్. కానీ నాకు బాగా ఇష్టమైన విశాఖపట్నంలో బాగా ఇష్టమైంది యూనివర్సిటీ ఏంటంటే నాకు గీతం చాలా ఇంట్రెస్ట్. అందరికీ నేను చెప్పడానికి సిగ్గుపడను భయ్య, నాకు చాలా ఇంట్రెస్ట్ దానికోసం. చాలా పిచ్చి పిచ్చి పనులు ఇంట్లో కూడా బాగా అడిగి ఇబ్బంది పెట్టాం. అవి చాలా ఫుల్ మెంటల్. ఒక స్టేట్లోకి వెళ్ళిపోయాను నేను, గీతంకి వెళ్ళలేకపోయాను అని. కానీ ఎందుకు వెళ్ళలేకపోయామంటే తర్వాత సెకండరీ మ్యాటర్ మీకు కావాలంటే నేను కామెంట్ చేయండి, నేను కంపల్సరీ చేస్తాను. అదే తర్వాత రియలైజ్ అయ్యాను, అదే యూనివర్సిటీ కాదు కానీ గ్యారంటీ నేను ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్తాను. నాకు చాలా మెంటల్ ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు దాని గ్యాట్ ఎగ్జామ్ అంటారు, మీకు గీతంలో చదువుంటే మీకు తెలుస్తుంది, గ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దానిలో స్కోర్ కూడా చేసాం, ఈ చాలా స్కాలర్షిప్ కూడా వచ్చింది. అవంతా విచిత్రం నా స్టోరీ కొద్దిగా. మీకు తెలుసుకోవాలనుకుంటే ఆ యూనివర్సిటీ గురించి చెప్పచ్చో లేదు తెలియదు, కానీ గీతం యూనివర్సిటీ చెప్పేసిన. ఏంటంటే మాకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో అది ఆర్కిటెక్చర్కి ఎగ్జామ్కి 400 ర్యాంక్ వచ్చింది బ్రో. 498 సంథింగ్ అరౌండ్ ర్యాంక్ వచ్చింది. సో ఏంటంటే మాకు 100% స్కాలర్షిప్ ఇస్తారు. కానీ గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆడొక రూల్ ఉందన్నమాట, 8.5 కంటే CGP తక్కువ ఉంటే స్కాలర్షిప్ క్యాన్సిల్ చేస్తాడు. ఇక్కడ కామెడీ థింగ్ ఏంటంటే ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో టాపర్కి వచ్చే CGPA 8.5 వస్తుంది. టాపర్కి వచ్చే CGPA అఫ్కోర్స్ రాదు, మ్యాక్సిమం 90% మందికి రానే రాదు అసలు 8.5. వాడేంటంటే ఇంటేక్ కోసం చేస్తాడు. సో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో నేను మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే ఇంకేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నువ్వు అదర్ స్టేట్స్ చూడరు, మన స్టేట్లో అయితే అంత లేదు. అంటే మా ఓటు చెప్పాల్సింది ఆర్కిటెక్చర్ బాగాలేదు, కానీ గీతంలో వీడు చెప్పాడు కదా 8 CGPA మెయింటైన్ చేయాలి అంటే ఈజీయే బ్రో. గీతంలో చాలా ఈజీ. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. ఈ ఆర్కిటెక్చర్లో మెయింటైన్ చేయడం కష్టం, జనరల్లీ కష్టం. ఎందుకంటే డయాగ్రామ్లు గీయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, స్ట్రక్చర్ చేయాలి అంటే చాలా టిపికల్. ఇప్పుడు నువ్వు ఒక డయాగ్రామ్ పర్ఫెక్ట్ షేప్లోకి తేవాలి, మెజర్మెంట్స్తో గీయాలి అనేసరికి నీకు మైండ్ మెంటల్ ఎక్కేస్తుంది. అది వీళ్ళు ఎంతలా కష్టపడి చూసేసరికి. కానీ మా వాళ్ళు ఉన్నారు, సిఎస్సి చేసిన ఉన్నారు, ఈసీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఏఎంఎల్ అలాగే ఉన్నాయంటే బ్రో లేదు బ్రో. మిగతా ఎంఎల్ ఈజీగా స్కోర్ చేస్తున్నారు. వస్తుంది మీకు CGP మెయింటైన్ చేసుకోగలగాలి. పోనీ పేపర్ టఫ్ ఇచ్చేసి ఏమైనా ఆపేస్తారా బ్రో అంటే లేదు బ్రో, సీరియస్గానే ఉంటే మనం చేసుకోగలం. కానీ నీకు రికమెండబుల్ గీతం, చాలా రికమెండబుల్. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను నాకు చాలా పిచ్చి అందులో. నేను పెట్టగలరు అంటే గీతంకి వెళ్ళండి బ్రో. లేదు గీతం బాగుంది ఫోర్స్ చేసి వెళ్తాం అంటే వద్దు. పేరెంట్స్ పెట్టగలరు, ఇన్నఫ్ మనీ ఉంది అంటే వెళ్ళిపోండి, గీతం పర్లేదు, బాగుంటుంది. ఏయూ కోసం ట్రై చేయండి, అది బెటర్. నేను రెండింటికి ట్రై చేసా, 2 వర్కౌట్ అయ్యాయి. కానీ మనకి వేరేలాగా ఉందన్నమాట స్క్రిప్ట్, అది వేరే, మనం ఏమనలేము, దేవుడు డిసిషన్. కానీ బెస్ట్ రికమెండబుల్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అదర్ అప్లికేషన్స్ మీ బట్టే ఉంటుంది. మీరు ఎలాంటి కోసం చెప్తున్నా, లేదు ఏయూ రావట్లేదు ఆసెట్ అనేది ఉంటుంది, అది రాస్తే మీకు మాక్సిమం వస్తుంది. ఏయూలో ఫీజు 1.5 to 2 lakhs ఉంటుంది. సిఎస్సికి ప్రస్తుతం ఫీజులు మేము ఉన్నప్పుడు ఫీజులు 2 lakhs, సిఎస్సికి 2 lakhs చెప్పారు. ఇప్పుడు ఎంత ఉంటుందో మాకు తెలియదు. సో మాకు తెలియదు. లేదు 2 లేదు బ్రో అంటే మిడిల్ కావాలంటే మీకు గాయత్రి బాగుంటుంది బ్రో. గాయత్రి బాగుంటుంది అంటే నేను వైజాగ్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. మేము లిస్ట్ చేసి పెడతాం నెక్స్ట్ వీడియోలో ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏం బాగుంటుంది ఏంటని. సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఎంసెట్ మీదకి వెళ్తున్నాం. సో దగ్గరికి వచ్చేసాం, వీఆర్ క్లోజ్ టు ద టోల్ గేట్. సో ఇప్పటి వరకు మీరు వీడియోలు చూస్తుంటే టోల్ గేట్ లైక్ కొట్టండి. మా వాడు చెప్తాడు పని చెప్పరా, చెప్పు. ఇక్కడ వరకు చూస్తుంటే లైక్ కొట్టండి బ్రో. వీడియో ఎండ్ వరకు వస్తాం. మాక్సిమం ఇంకో తెలిసి ఒక క్వశ్చన్ ప్లస్ ఎంసెట్ ఆ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఉందంట. కొంచెం ఎంసెట్ నెక్స్ట్ వీడియో గురించి షార్ట్ చెప్పేసి కట్ చేద్దాం వీడియో. ఇంకా ఈ క్వశ్చన్ నేను చెప్పిన ఆన్సర్ మీరు వర్క్ కంప్లీట్ చేయలేదు. గీతం చాలా బాగుంటుంది, చెప్పాలి ఈజీగా ఫ్యూ సెకండ్స్లో చిటికేసులు చెప్పాలి, చాలా బాగుంటుంది. మీ అదర్ అప్లికేషన్స్ మీరు అడిక్ట్ అవుతారో ఎడిక్ట్ అవ్వరో అది మీ బట్టే ఉంటుంది. మీరు దానికి హైప్గా ఫీల్ అయిపోయి దాన్ని అలవాటు పడ్డారంటే అది మీ బ్యాడ్ లక్, మేమేం చేయలేము, ఎవరు ఏం చేయలేరు. మీ పేరెంట్స్కి మీరే బటన్ అయిపోయి ఉంటారు. కానీ ఎడ్యుకేషన్ పరంగా ప్లేస్మెంట్స్ పరంగా అయితే గుడ్, నాట్ ఎక్సలెంట్ అని చెప్పలేము, గుడ్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు, గుడ్. సో ఐఐటీలతో దీని తర్వాత దాంతో కాంపిటీషన్ చేయలేము దాన్ని.
దాని ఎక్స్ట్రా ఆర్డినరీ. ఏది కానీ solve చేస్తే కొద్దిగా అదే bro. ఈకో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే అవన్నీ మెయింటైన్ చేస్తుంది గీతం. ఎన్ఐటీస్ అది అంతా చెప్తున్నా. కాకపోయినా ఈ ఉంది ఎక్స్పోజర్ అయితే గీతంలో నీకు ఎక్స్పోజర్ ఉంటుంది. లేదు బ్రో గీతం అంత బడ్జెట్ లేదంటే బెస్ట్ చాయిస్ వైజాగ్లో ఉన్నాళ్ళు లేదా వైజాగ్ చుట్టూరు ఉన్న వాళ్ళకి అయితే విజ్ఞాన్ కానీ గాయత్రి కానీ. విజ్ఞాన్ గాయత్రి బోత్ ఆర్ గుడ్ కాలేజెస్. గాయత్రిలో నేను రికమెండ్ చేస్తే మెకానికల్ ఒకటి బాగుంటుంది. గాయత్రి అయితే మెకానికల్, సిఎస్సి అయితే విజ్ఞాన్ బెటర్. ఇంకా సివిల్ అయితే మ్యాక్సిమం రెండింటి దగ్గర ఒకేలా ఉందని విన్నా. సివిల్ నాకు తెలిసి ఏయూ జాయిన్ అవ్వడం బెటర్. ఆసెట్ రాసి ఏయూ జాయిన్ అవ్వడం బెటర్. 1 lakh అరౌండ్ 1,50,000 పడుతుంది నీకు ఫీజు. నీకు 1,500 వరకు ఉంది ర్యాంక్. ఆసెట్లో 1,500 ర్యాంక్ వచ్చినా వస్తుంది. సో నేను ఫైనల్ చేసేది ఏంటంటే, కాలేజ్ మంచి గీతం వైజాగ్లో ఉన్న కాలేజీలు అన్నీ బెటర్. జాబ్ చేసే పాత కాలేజీలు సరిగ్గా చూపించట్లేదు కొన్ని కాలేజెస్. కానీ ఎన్ఐటీస్ కొద్ది ట్రై చేస్తున్నాయి, వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఐఐటీస్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రెజెంట్ మాలాగా చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అది ఫీజు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మేము ఎఫర్ట్ చేయలేని చాలామంది ఉంటారు. స్కాలర్షిప్లు వచ్చాయి బ్రో, కానీ కొన్ని బాగాలేని టైంలో కొన్ని మంది ఎఫర్ట్ చేయలేరు. దానికి మీరు తగ్గించమని అనట్లేదు, కొద్దిగా చూసుకోండి. ఫైనల్ నేను కంక్లూడ్ చేయాలంటే కాలేజీలో కొద్ది కరికులం మార్చాలి. బాగున్నా అలాగే ఉంచుకోండి. ఈ ఎన్ఐటీలు ఐఐటీలు కొద్దిగా మారండి. ఎప్పుడో పాత సిలబస్ మాకు చెప్తే ఫ్యూచర్ మేము వచ్చేస్తుంది అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద అందరూ వెళ్ళిపోతే మా సిఎస్సి స్టూడెంట్స్ అని ఈసీ వెబ్ డెవలప్మెంట్ చేస్తున్నారు, గ్రాఫిక్ డిజైనింగ్ టూల్స్ అవన్నీ చేసేస్తుంది అన్నప్పుడు ఇంకా మేము ఎందుకు? హ్యూమన్ బ్రెయిన్కి వర్క్ చెప్పాలి కరెక్ట్గా. తయారు చేస్తుంది కూడా హ్యూమన్ బ్రెయినే. ఆఫ్ కోర్స్ అది హ్యూమన్ బ్రెయిన్ లేకపోతే ఉండదు. అప్పుడప్పుడు మిషన్ తప్పు చేస్తుంది, మైండ్ కూడా తప్పు చేస్తుంది. కానీ మిషన్ తప్పు చేస్తే మిషన్ని రెక్టిఫై చేయాల్సింది మనిషే, కాదు. సో దానికి మేము అది రెక్టిఫై చేయాలంటే మా సిలబస్ కొద్దిగా మార్చండి. నేను వీడి ఫేస్ చేస్తున్నట్టు తెలియదు, కానీ మేము గ్యారంటీ మాలాగా ఎనగో లక్షల మంది స్టూడెంట్స్ సిలబస్ బాగాలేక అసలు ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అమీర్పేటలకి ఎందుకు వెళ్ళడం, ఆ కోర్సులు నేర్చుకోవడానికి ఎందుకు? అదే మీరు కాలేజ్లో జస్ట్ ఒక టైంపాస్ కింద ఫన్నీ లెక్చరర్ కింద వెళ్ళి చెప్పేస్తే అయిపోద్ది కదా, మేము ఈజీగా నేర్చుకుంటాం. అవుట్ ఆఫ్ సిలబస్ కానీ ఒక ఇన్ఫర్మేటివ్ జస్ట్ ప్లీజ్ మార్చుకోండి. నచ్చితే వినలేదండి, విన్నబుద్ధి స్కిప్ కొట్టండి ఈ వీడియో, ఓకేనా? నేను పచ్చికి చెప్తున్నా, స్కిప్ కొట్టండి. ఎందుకంటే మీకు ఒకడికి ఉపయోగపడదు అనిపిస్తుంది, ఇంకోటికి ఉపయోగపడదు చెప్తున్నా. నీకు నచ్చకపోతే స్కిప్ కొట్టే, ఏం ప్రాబ్లం లేదు మనకి. లేదు చిన్న చిన్న వస్తాయి, నచ్చకపోతే స్కిప్ కొట్టు, పర్లేదు. ఈ జోనర్ వాళ్ళే చూస్తారని కాదు, అందరూ చూస్తారు. సో మేము ఇన్స్టెల్ చేద్దాం, సో అందరూ చూసేలా క్రియేట్ చేయాలి కాబట్టి అన్ని టాపిక్స్ రిలేటెడ్గా ఉన్నవన్నీ మాట్లాడతాం అన్నమాట. సో నేను ఇప్పుడు వాడున్నాడు, నాకు నవ్వుతూ సీరియస్గా మాట్లాడి చెప్పాల్సిన పని లేదు. సీరియస్గా మాట్లాడుతున్నాం అనేది వేరేలాగా ఉంటుంది. మేము ఫ్రెండ్స్ కాబట్టి మీకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మీరు కూడా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవ్వాలి, పాడ్కాస్ట్ని ఎంజాయ్ చేసుకోవాలి కాబట్టి నవ్వుతూ చెప్తున్నాం. సో ఇంకా దీంతో ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఫ్యూ క్వశ్చన్స్. ఇంకా మెయిన్ టాపిక్ ఎంసెట్. వీడు ఏ సజెషన్ ఇస్తాడో మేము ఏ సజెషన్స్ ఇస్తాం వినకండి, జస్ట్ మీకంటూ డిసిషన్ తయారు చేసుకోండి. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, మాకు తెలుసు, మేము దాని గురించి అప్పట్లే కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. తొందరలో కౌన్సిలింగ్ వస్తుంది కదా, దాని గురించి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు నేను ఎన్ఐటి లేదు ఎంసెట్ రాలేదు, ఏం చేయాలి బ్రో అంటే నీట్గా ఉన్నాయి కాలేజ్. మన ఫ్రీగా అంటే ఏం కప్పదు. సో ఏం చేయాలంటే మనీయే కట్టాలి. కట్టగలరు అంటేనే కట్టండి బ్రో, ఫోర్స్ చేయకండి. చేసి నాకు ఈ యూనివర్సిటీ చదువుకోవాలండి, ఇక్కడ ఎంత గట్టిగా చదివి వద్దు బ్రో. నిజం చెప్తున్నా, మనం తెచ్చుకున్నప్పుడు అడగకూడదు ఇంట్లో అలాగా, ఓకేనా? నువ్వు ఫీజు కడుతున్నావు అంటే బ్రో నేను కడుతున్నా బ్రో. ఫస్ట్ ఎన్ఐటీస్లో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఎన్ఐటీస్లో? ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ అడిగింది. ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే బ్రో, కేటగిరీ వైజ్ ఉంటుంది బ్రో. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి నో ఫీజు ఉండదు, కాలేజ్ ఫీజు ఉండదు, హాస్టల్ ఫీజు ఉండదు, మెస్ ఫీజు ఉండదు, అన్ని ఫ్రీ ఉంటాయి వాళ్ళకి. బుక్స్ అంటే బ్రో బుక్స్ లైబ్రరీ నుంచి తీసుకోవడమే, ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఓసీ కింద ఓసీ కింద వస్తాయి కదా, బీసీడీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అదర్ క్యాస్ట్. సో మనకు వచ్చేసి ఏంటంటే ఫీజు ఇన్కమ్ సర్టిఫికేట్ బట్టి బ్రో.
ఎన్ఐటీస్ ఐఐటీస్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, మీ పేరెంట్ ఎంత సంపాదిస్తున్నారు, యాన్యువల్ ఇన్కమ్ 1 lakh 1 lakh బిలో, 1 lakh అబోవ్, 5 lakhs బిలో, 5 lakhs అబోవ్ అని ఉంటుంది. అంటే 1 lakh కంటే కిందన ఉన్నాయి యాన్యువల్ ఇన్కమ్. అంటే యాన్యువల్ ఇన్కమ్ ఏంటి బ్రో, మంత్లీ ఎంత అని చెప్తే మంత్లీ ప్రకారం చూసుకుంటే 8,350 రూపాయలు, 8,350 మంత్లీ శాలరీ. 8,350 బిలో ఉంటే నీకు మొత్తం అన్ని ఫ్రీ వస్తాయి. హాస్టల్, కాలేజ్, ఇంకా మెస్ ఫ్రీ. లేదు మా యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs బిలో, 1 lakh అబోవ్ అంటే 8,350 అబోవ్ ఉండాలి. 5 lakhs బై 12 ఎంత వస్తుంది? నన్ను అడుగుతుంది మ్యాక్స్. ఏదో 5 lakhs బై 12 బిల్ అంటే యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs కంటే బిలో ఉంటే నీకు కన్సెషన్ ఉంటుంది. హాఫ్ ఫీజు కడతాం, హాఫ్ కంటే బిలో కడతాం. కానీ ఏంటంటే మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు పూర్తి కట్టుకుంటాం, మెయిన్ ఫీజు హాఫ్ కడతాం. అలాగే ఇంకా యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉందనుకో, అంటే యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs అంటే నెలకి 50,000 వాళ్ళు సంపాదిస్తున్నారు అనుకో, అప్రాక్సిమేట్లీ నెలకి 50,000 వాళ్ళు సంపాదిస్తున్నారంటే 6 లక్షలు అవుతుంది యాన్యువల్ ఇన్కమ్. సో అప్పుడు ఆ కేసులో ఏంటంటే ఫుల్ ఫీజు కడతావు, అన్ని ఫుల్ ఉంటాయి, మొత్తం ఫుల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. హాస్టల్కి 5 lakhs బిలో ఉన్నాడు, హాస్టల్కి అదే ఫీజు కడతాడు, మెస్కి అదే ఫీజు కడతాడు. కానీ మీకు నార్మల్ ఫీజు ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. నీకు ఓవరాల్ 1 yearకి 60,000 దగ్గర డిఫరెన్స్ వస్తుంది. 60,000 తక్కువ బ్రో అంటే లేదు బ్రో ఎక్కువే, కానీ ఆ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళకి 60,000 ఎక్కువే బ్రో. నెలకి 5,000 ఎక్స్ట్రా పడుతుంది అనుకో, అంతే. వాళ్ళు ఇయర్కి ఇంత కావాలి, ఇయర్ ఎండ్కి నేను ఇయర్ అంతా సేవ్ చేస్తా అంటే నెలకి ఎక్స్ట్రా ఒక 5,000 సేవ్ చేస్తున్నారు వాళ్ళు. అలా అనుకోవాలంటే బ్రో అంతే బ్రో, ఏం చేయాలి, ఎడ్యుకేషన్ అది. అంత సీట్ వచ్చి కూడా ఫీజు కట్టలేని వదిలేస్తున్నట్టే ఏం చేయాలి. ఫస్ట్ థింగ్ బ్రో, ఫీజు కట్టలేం బ్రో, ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ఐటీ సీట్ వచ్చింది, ఫీజు కట్టలేమంటే బ్రో, ఎన్ఐటీస్ ఐఐటీస్ అంటే నీకు బ్యాంక్ లోన్ షూరిటీ ఉంటే వెంటనే శాంక్షన్ అవుతుంది. మళ్ళీ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి ఏంటంటే షూరిటీ ఉన్న శాంక్షన్ చేయడానికి టైం పడుతుంది. కానీ ఎన్ఐటీస్ ఐఐటీస్కి ఏంటంటే నీకు షూరిటీ ఉందంటే వెంటనే ఇస్తారు. షూరిటీ ఉండాలి దానికైనా, బ్యాంక్ లోన్స్కైనా. మరి అది లేకపోతే మరి ఆప్షన్ లేదు, ఏం చేయాలి. మా వాడు ఇంత నీట్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. సో మీ అందరూ వాడికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే థ్యాంక్ యూ చెప్పండి. ఎక్కడితో ఇంకా అయిపోతుంది. లాస్ట్ క్వశ్చన్, అసలు నీకు సంబంధించిన అంతవరకు పేరెంట్స్ కోసం ఇందాక మాట్లాడు ఇది రెండో క్వశ్చన్ పేరెంట్స్కి. అంటే ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉంటే కిడ్స్ గ్యారంటీ ఐఐటికి సపోర్ట్ చేయగలరు, అంటే వెళ్ళగలరు ఈ సపోర్టివ్గా ఉంటే అసలు ఆ మెథడ్స్ ఏంటి నువ్వు అలాగా? ఓకే, పేరెంట్స్ కోసం అన్నట్టు చెప్తున్నాడు. నా వరకైతే మా పేరెంట్స్ వచ్చేసి ఏం చేశారో నేను చెప్తా. ఫస్ట్ థింగ్, నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, కంప్లీట్ ఫ్రీడమ్. నాకు ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, మార్క్స్ నేను మెన్షన్ చేయను, మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. కానీ ఎన్ఐటీ వచ్చింది. ఎందుకు ఎలా బ్రో అంటే మాకు వచ్చేసి ఎన్ఐటీ, నాకు కాన్సన్ట్రేషన్ ఉంది, నాకేం కావాలో నాకు తెలుసు. నాకు ఎన్ఐటీలో సివిల్ వస్తుంది, నాకు సివిల్ అవుతుంది, నాకు కావాల్సిన బ్రాంచ్ నేను జాయిన్ అవుతాను కూర్చున్నా. ఫస్ట్ థింగ్ నా డిసిషన్ నాకు వదిలేశారు. సో నాకేంటంటే నాకు కావాలి, నేను చదువుకోవాలి అంతే. వాడికి ఏం ఇంట్రెస్టో అది చేయనిస్తే వాడు ఆటోమేటిక్గా వస్తుంది. వాడిని ఎందుకు ఎన్ఐటీ దానికోసం ప్రిపరేషన్ జాయిన్ చేయాలో వాడికి రియలైజ్ అయ్యేలా చేయండి. నాకు మా పేరెంట్స్ అడగకుండానే జాయిన్ చేస్తారు. అడగకుండా అంటే జాయిన్ అవుతానా, చదవగలవా అని అడిగారు. ఓకే అన్న వేసేసారు. తర్వాత నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు, కానీ తర్వాత ఏంటి రియలైజ్ అయ్యేలా చేశారు. అసలు ఏంటి, ఎందుకు ఎన్ఐటీ చదవాలి, ఎందుకు ఐఐటీ చదవాలి. ఈ వీడియో కూడా బేసిక్గా అందుకే హెల్ప్ అవుతుంది. ఇన్కేస్ పేరెంట్స్ చూస్తే పిల్లలు చూపండి, వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు మేము ఎన్ఐటీస్ చదవమంటున్నాం, ఎందుకు ఐఐటీస్ చదవమంటున్నాం. సో అది పిల్లలకి ఎప్పుడైతే రియలైజ్ అవుతాం ఆటోమేటిక్గా చదువుతాం. మేము ఎందుకు చదువుతాం అని మాకు రియలైజేషన్ వస్తే మేము చదువుతాం ఆటోమేటిక్గా. మేము ఆడుకోలేదంటే బ్రో, మేము కాలేజ్ సార్ని అడిగి, జేఎల్స్ని వీళ్ళందరినీ అడిగి పర్మిషన్ అడిగి క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయేవాళ్ళం. సండేలు క్లాసులు పెడితే మధ్యలోంచి వెళ్ళిపోయేవాళ్ళం. క్లాసులు వరల్డ్ కప్ అయిందిగా, సో అప్పుడైతే ఏకంగా మధ్యలోంచి ఇంకా క్లాస్, ఆ రోజు మాకు క్లాసెస్ ఉన్నాయి. బీచ్ రోడ్లో మనకి ఏంటి ఇప్పుడు పెట్టారు, స్క్రీన్స్ వేసారు బీచ్ రోడ్లో. మేము మ్యాచ్ అక్కడే చూడాలి, పక్కా అక్కడే చూడాలి ఫిక్స్ అయ్యాం. ఏం చేస్తాం,
సో వెళ్ళి పర్మిషన్ అంటే మధ్యలోనే వెళ్ళిపోయాం. చదువు బ్రో అంటే చదివాం బ్రో. మేము ఎంత ఆడుకున్నామో మేమందరం బ్యాక్ బెంచ్ చేస్తుంది బ్రో. కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూర్చొని నాకు వచ్చిన సబ్జెక్ట్ ఆడికి రాదు, ఆడికి వచ్చిన సబ్జెక్ట్ నాకు రాదు. మాకు ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుంది మా కోసం చదువుకోవాలి అనే రియలైజేషన్ వచ్చిందో ఒకరినొకడు అడిగి చదువుతాం. నాకు మ్యాథ్స్ వచ్చు, నాకు కెమిస్ట్రీ రాదు. వాట్సన్ అని ఇంకో ఉంటున్నాడు, వాడికి కెమిస్ట్రీ వచ్చు, వాడు నాకు చెప్తాడు, నేను వాడికి మ్యాథ్స్ చెప్తాను. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళని చదవమని ఫోర్స్ చేసే బదులు ఎందుకు చదవాలి అనే రియలైజేషన్ ఇస్తే సరిపోద్దని నా ఒపీనియన్. నువ్వేమంటావు? నేనేమంటానంటే మా వాడు చెప్పాడు ఫ్రీడమ్ ఇచ్చేయండి అంటే ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ అంటే మొత్తం ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి తప్పలేదు. కానీ మీకు చెప్తున్నాను స్టూడెంట్స్, మీకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని వెచ్చలవిడిగా చదవడానికే ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు అంటే చాలామంది ఇప్పుడు రెచ్చిపోతున్నారు కాబట్టి చెప్తున్నారు, లేదా చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఫ్రీడమ్ ఇచ్చారంటే రెచ్చిపోతే అది మీకు ఇంపాక్ట్ అవుతుంది. తర్వాత మీరు మా అమ్మ అప్పుడు చెప్పింది కదా, మా నాన్న అప్పుడు చెప్పారు కదా అని బాధపడాల్సి వస్తుంది. సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. మీరు మిస్ప్లేస్ చేయకండి, ఎంజాయ్ చేయండి. మా ఊరు చూసారా అంత ఇంటర్లో తక్కువ వచ్చాయి, అది బాగా వచ్చాయి, తక్కువ వచ్చాయి కానీ బాగా కష్టపడ్డాడంటే అది మీకు కష్టం ఏం కనబడట్లేదు అనిపిస్తుంది మీకు. కష్టమే బ్రో, ఇష్టపడినప్పుడు అసలు కష్టం అనిపించదు. నేను చెప్తున్నా, ఎన్ఐటికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డా, వచ్చేద్దామని ఫిక్స్ అయ్యి కాలేజ్ చేసి రంబోలో చేశా. అదేంటి ఎప్పుడైతే వర్క్ ఇష్టపడడం స్టార్ట్ చేస్తామో అది ఓకే మన కోసం చేసుకుంటున్నాం అని వెళ్ళిపోతుంది, ఫ్లోలో వెళ్ళిపోతాం. అది ఫస్ట్ పేరెంట్స్ కొందరు ఓవర్ ఫ్రీడమ్ కూడా ఇస్తున్నారు, అది ఎఫెక్ట్ చేస్తుంది చదువు మీద. ఓవర్ ఫ్రీడమ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఫ్రీడమ్ ఇవ్వాలి, కొందరు మరీ స్ట్రిక్ట్గా ఉంటున్నారు, అలా అక్కడ ఉండకూడదండి. ఫ్రీడమ్ ఇవ్వాలి, బట్ ఏంటంటే ఆడేం చేస్తున్నాడో మాత్రం తెలుసుకోవాలి. ఇప్పుడు నా సిచ్యువేషన్లో మా ఇద్దరు సిచ్యువేషన్లో అంతే. పేరెంట్స్ ఏంటంటే ఫుల్ ఫ్రీడమ్, ఏవైనా చెయ్యి, తిరుగు, ఆడుకో, తిను, ఎప్పుడు చదువుతావు చదువు. బట్ వాళ్ళకి తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇంకా తిరగడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నా, ఏం చదువుకుంటున్నా, ఎప్పుడు చదువుతున్నా తెలుసుకో, అంతే. తెలుసుకొని ఉండాలి. అది ఎందుకు అలా అంటే ఒక మాట పేరెంట్స్ ఏంటి బ్రో అంత ఉండాలా, ఉండాలా పేరెంట్స్ దగ్గర, ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదంటే బ్రో అది ఉండడం ఫ్రీడమ్ తీసేసుకోవడం కాకుండా అది ఒక రెస్పెక్ట్. నువ్వు ఏం చేస్తున్నావో చెప్పాలి, చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటాం. లేదు నేనేం చెప్పను అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి బ్రో ఫ్రీడమ్, అదనమాట. సో బేసిక్గా మరీ ఎక్కువ అవుతుంది స్ట్రిక్ట్ అని బేసిక్గా అది వీడియో ఎండింగ్ అయితే ఇదే అనమాట. సో ఇది మేము ఏం చెప్పాలనుకుంటున్నాం టాపిక్. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎన్ఐటీస్ రాకపోతే ఏంటి, ఎంసెట్ రాకపోతే ఏంటి, ఏ కాలేజ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం కాలేజెస్ ఉన్నాయి. ఇన్కేస్ ఎన్ఐటీ రాలేదు, ఎంసెట్ వచ్చింది, ఎంసెట్లో ఏ కాలేజెస్ బాగున్నాయి, ఏం పెట్టుకోవాలి. ఇంకా ఆ వీడియోలోనే మేము ప్రిఫరెన్స్ కూడా ఎన్ఐటీస్కి ఆల్రెడీ కౌన్సిలింగ్ అవుతుంది అనుకుంటా, సీప్సాబ్ అని కౌన్సిలింగ్ అవుతుంది, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇస్తాం. ఎన్ఐటీస్కి వీడియో చేయొచ్చు కదా బ్రో అంటే లేదు బ్రో, ఎన్ఐటీస్కి వీడియో ఎందుకంటే మ్యాక్సిమం కాలేజెస్ మెన్షన్ చేయొచ్చు లేదు నాకు తెలియక నేను చెప్తున్నా. తిరుమల, సిసి, ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయి బాగుంటాయి, ఎడ్యుకేషన్ చాలా బాగుంటాయి. వీళ్ళు ప్రిఫరెన్స్ కూడా వాళ్ళే పెడతారు బ్రో, కాలేజ్ వాళ్ళే వీడికి తగ్గట్టు సెలెక్ట్ చేసి పెడుతున్నారు. సో ఆ ఇనిషియేటివ్ వాళ్ళు తీసుకున్నారు చూడు, అది కొన్ని కేసుల్లో ప్రాబ్లం అవుతుంది బ్రో, కొందరికి అది చాలా ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు 90% వర్క్ అవుతుంది, 90% వర్క్ అవుతుంది, బట్ కొన్ని కేసులు ఎఫెక్ట్ అవుతున్నారు కూడా. సో మేము దాని మీద పెద్ద చేయాల్సిన అవసరం లేదని మేము అనుకుంటున్నాం, ఎందుకంటే ఎన్ఐటీ వచ్చినప్పుడు ఆ మాత్రం టేక్ కేర్ చేయగలడని నేను అనుకుంటున్నాను. సో ఎంసెట్ ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి బ్రో. మాది ఇంటర్ మార్క్స్ రాయాల్సిన దగ్గర మిస్ప్లేస్ అవ్వడం, ఇలా చిన్న మిస్టేక్స్ ఉంటాయి, వాటికి ఏం చేయాలి, లేదా వీటి మీద అవేర్నెస్ వీడియో ఒకటి చేస్తాం. దాంట్లో ఎంసెట్ ఆర్డర్ ఏం పెట్టుకోవాలి, ఇంకా ఎంసెట్ కూడా క్వాలిఫై అవ్వకపోతే ఏ కాలేజ్ బాగున్నాయి, దాని మీద కూడా వీడియోస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ టాపిక్ మీద వస్తుంది అనమాట. ఈ వీడియో కింద గైస్ ఉంటాం, బాయ్. సో మా వాడు ఎండ్ చేసేస్తాడు, వాళ్ళు లేచిపోతున్నాడు, నేను లేచిపోతున్నా, వాడు ఇంకైతే మాట్లాడుతున్నాడు. సో ఈ ప్రస్తుతానికి దీన్ని ఇంకా పక్కపడేద్దాం. మనం మాట్లాడుకోవాల్సి వస్తే సో ఈ వీడియోకి ఇంతే. మా వాడికి ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇంత వినిన తర్వాత స్ట్రెస్ జుట్లు ఊడిపోతున్నాయి ఇక్కడ, జుట్లు ఎకరాలు రాలిపోయి గోర్లు కోరికేసుకొని మెంటలు వచ్చేస్తుంది. నువ్వు ఈ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేస్తున్నావు అసలు? స్ట్రెస్ అని ఏం లేదు, బేసిక్గా ఏంటంటే
స్ట్రెస్ అంటే అప్పుడు చదువుతున్నప్పుడు ఈ చదువుతున్నప్పుడు ఫోన్ స్ట్రెస్ అప్పుడు మేము ఎలాగ అనుకున్నాం, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే అది కామెడీగా ఉంది. కానీ చదవడం స్ట్రెస్ ఉంది బ్రో, అది అది అప్పుడు ఆ టైంకి స్ట్రెస్ అనిపించిన తర్వాత అది చాలా హెల్ప్ అవుద్ది. తర్వాత నీకు నిజంగా అరే మంచిగా అయ్యింది కదా అని అనుకుంటాం అనమాట. ఆ రియలైజేషన్ వచ్చే అంటే కష్టపడి ఉంటే బాగున్ను, లేదా అది అలా చేసి ఉంటే బాగున్ను అని ఎప్పుడు రిగ్రెట్ అవ్వకూడదు. లైఫ్లో సక్సెస్ అవ్వడం అంటే అదే, ఈ విషయం చేసి ఉంటే బాగున్ను అని రిగ్రెట్ అవ్వకుండా ఉండడమే లైఫ్లో సక్సెస్ అవ్వడం. సో ఆ విషయం మేము పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా. అయ్యాం, బట్ తర్వాత రియలైజ్ అయ్యాం, అది మ్యాటర్. సో నేనైతే చెప్తున్నా, ఇప్పుడు ఎండ్ క్రెడిట్స్ వచ్చేస్తున్నాయి, లైన్లు పడాలి అంటే ఇప్పుడు నేనైతే ఏదో అనుకున్నా. పాడ్కాస్ట్ మా వాడు స్టార్టింగ్, మేము బిగినర్స్, ఫస్ట్ పాడ్కాస్ట్ ఇది, మాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. రిహార్సల్ అంటే ఏదో ఇది మాయా ఇది అది అని చెప్పాము తప్ప ఇలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. కంపల్సరీ స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా వాచ్ చేయకండి. నేను టైం లైన్ బ్రేక్ చేసి మేము పెట్టలేము, కానీ మీరు ఎక్కడైనా 1.5 1.2.5 1.25 ఎక్స్ స్పీడ్లో పెట్టి కంపల్సరీ వాచ్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు మిగిలి బ్యాలెన్స్ ఉంటాయి. చాలా ఎన్నో 3 సార్లు పెట్టానయ్యా, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అందులో 2-3 క్వశ్చన్లు వస్తే ఇప్పుడు అడిగి అడిగాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉంటే కంపల్సరీ మమ్మల్ని అడగండి, నేను చెప్తాం. యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, అవైనా 1.5లో చూస్తే బెటర్. ఎందుకంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్ని ఇలాగే ఉంటాయి ఫార్మాట్. అంటే మధ్యలో చాలా లాంగ్ వీడియో ఉంటారు, లాంగ్ ఫార్మాట్ ఉంటాయి, అదర్ టాపిక్స్ కూడా కనెక్ట్ చేస్తారు అవేర్నెస్ కోసం. సో ఏంటంటే 1.5లో ఆర్ 2లో చూస్తే మీకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే, బాగా పట్టుంటే 2లో చూడండి. లేదు అన్న అంతంత మాత్రం, ఇప్పుడు హిందీలో ఉన్నాయి కొన్ని వీడియోస్, మనకి అంతంత మాత్రం హిందీ వచ్చు, అవి ఏం చేస్తామంటే 1.5లో చూడు. సో అలా చూస్తే బెటర్ అనమాట. నేనైతే బేసికల్ రికమెండ్ 1.25 1.5. మీకు తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే మీది సోదేం చెప్పలే భయ్యా, కొద్దిగా సోది ఉండొచ్చు, ఒక 30 మినిట్స్ సోది ఉండొచ్చు, కానీ మిగిలిన 1 అవర్ వీడు చాలా ఇంపార్టెంట్ టాపిక్సే కవర్ చేశాడు. మీరు కంపల్సరీ వాచ్ చేయండి ఫుల్ ప్లెడ్జ్డ్గా. ఇప్పటి వరకు మీరు వాచ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్, దండం పెట్టి చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా వస్తుందని వ్లాగ్. సో కంపల్సరీ వాచ్ చేయండి. మా హర్ష గారి కోసం ఒక లైక్, ఇప్పటికైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్, కామెంట్, వీడియోస్ మంచి మంచివి. ఇంకా మీరు ఇంకా చాలా మందికి ఇంట్రెస్ట్ సెటప్ ఇంప్రూవ్ చేస్తా, డిజైన్ మంచిగా నీట్గా నెక్స్ట్ నుంచి వస్తాయి. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి వీలైతే గీతం కానీ, ఇంకా మెడ్రాస్ లో ఒక అక్క ఉంది, సో అక్క మీద కానీ వీడియో వస్తుంది. కానీ ముందు మీకు అది కావాలంటే లైక్లు బాదండి మాయా, లైక్లు బాదండి, గుద్ది దెబ్బండి మామ, దాన్ని అసలు గుద్దేయండి. ఇంకా లైక్లు కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో మేము పెట్టేంత వరకు మమ్మల్ని సాగొట్టండి. అరే మీరు పెట్టలేదా నెక్స్ట్ వీడియో అనేటప్పుడు మమ్మల్ని నిలదీసి అడగండి. మేము పెట్టకపోతే మీరు ఎంకరేజ్ చేయండి. మేము పెట్టకపోతే ఇవన్నీ ఇలాంటి బోల్డ్ అన్నీ చేస్తాం, గ్యారంటీ చేస్తాం. మీకు స్టూడెంట్స్కి చాలా లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళందరికీ యూజ్ అవుద్దనే చేసాం. వైజాగ్ అనేది దృష్టి కాదు. సో అందుకని ఎంసెట్ మేము తీసుకోండి. ఇప్పుడు ఇన్స్టెంట్ డిసిషన్ ఏంటంటే, ఇప్పుడు బ్రేక్ చేసేసి ఈ వీడియో కాసేపు గ్యాప్ తీసుకొని వెంటనే ఎంసెట్ వీడియో రికార్డ్ చేస్తాం. అది దీంతో ఒక 1-2 డేస్ గ్యాప్లోనే అప్లోడ్ చేసేస్తాం. ఎంసెట్ ఈ డే మాట్లాడడం ఒక చెప్పాను కదా, నా వీడియో ఉంటుంది. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే భయ్యా, ఎడిటింగ్ చేయడం ఇంకో ఎత్తు. ఈ వీడియో నేను మినిమం ఇప్పుడు టోటల్ 1.40 అవర్స్ 1 అవర్ 40 మినిట్స్ వచ్చింది. నేను దాన్ని 3 అవర్స్ 4 అవర్స్ 6 అవర్స్ దాన్ని చూసి ఎడిటింగ్ చేసి, ఈ ఫ్రేమ్ ఇక్కడ డ్రాప్ అవుతుంది నేను చెయ్యాలి. సో నాకు బోర్ కొట్టేస్తుంది, కానీ మీరు కంపల్సరీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నా ఎక్స్ప్రెషన్ కొద్దిగా ఏదో ఉన్నట్టు మాకు వీక్ అయిపోయాం. ఈరోజు తొలి ప్రేమ సినిమాకి వెళ్ళాం, ఎంటర్టైన్మెంట్. నేను వెళ్ళాను, మా ఊడు రాలేదు. అంతే, ఏం చేస్తాం, కొన్నిసార్లు పర్మిషన్ రిలీజ్కి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్కి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. దాని రివ్యూ కూడా వస్తుంది, చిన్న క్లిప్స్. దాని రివ్యూ అక్కర్లేదు, బాస్ సినిమా అంటే కంపల్సరీ బాగుంటుంది. సో టాపిక్ అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. రివ్యూ వచ్చేసి మూవీకి కాదు, అక్కడ ఫ్యాన్స్ చేసిన అల్లరికి, దానికి మేము రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. సో ఆ వీడియో కూడా పెడతాం అనమాట. సో ఈ వీడియోకి ఇంకంతే, నా పాత చిలకల వీడియోస్ ఉంటాయి. ఈ S Pen గురించి మీకు ఇప్పటికీ తెలియకపోతే కంపల్సరీ పాత వీడియో వాచ్ చేయండి. నేను నా ఛానల్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా.
X24 అల్ట్రా ఏమైంది అసలు నీటిలో పడిపోయింది ఇది. ఈ పోర్ట్ వల్ల ప్రాబ్లం అని తెలుసుకోవాలి. ఈ ఫోన్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఏ ఫోన్ తో రికార్డ్ చేస్తున్నావు అంటే బ్రో, నా ఫోన్ తో రికార్డ్ చేస్తున్నావు. ఫోన్ ఇక్కడ పక్కన షోకేస్ కి బాగుంది. షోకేస్ కాదు, ఇక్కడ అక్కడ మైక్ పని చేయకపోతే మాకు మైకులు లేవు, సెటప్ లేదు. మీరు ఇంక్రీజ్ చేస్తే గ్యారంటీ మేము మైక్ కొనుక్కుంటాం బడ్జెట్ పెట్టి. ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, ఇక్కడ చూస్తారు రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే రికార్డింగ్ 1 hour 38 minutes ఉంది ఇక్కడ. సో మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి. చేస్తున్నాను, ఇంకా ఎంకరేజ్ చేయండి మీరు. నేను ఖచ్చితంగా ఈ వీడియో నేను చేస్తాం తొందరలో. వీడు నా మీద ఇంటర్వ్యూ చేస్తాడు, అది కూడా చూడండి. అది ఇంటర్వ్యూ ఎలాంటిదంటే నా లైఫ్ మీద, అసలు నేనేంటి అది కూడా రివ్యూ చేస్తాను. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ మర్చిపోక, అదే ఇంట్రెస్టింగ్ విషయం. ఇంకా ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఆల్, బాయ్. అందరూ బావాలి, అందులో మనం ఉండాలి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దే వ్లాగ్స్, లైక్, షేర్, కామెంట్. బాయ్.